వాడిని తన్నప్పుడు వాడి బైక్ ఇట్లా సైడ్కి వెళ్తుంది రైట్. ఎగ్జాక్ట్లీ అదే టైంకి ఏదైనా బస్సో లేకపోతే ఏదైనా ఆబ్స్టికల్ వచ్చిందనుకో వాడి దానికి గుద్ది పడితే అసలు కింద వాడు నీ అయ్యా అది ఇది అని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ పోస్ట్ మార్టం కాదు రోస్ట్ మార్టం పాడ్కాస్ట్. నా పేరు లిఖిత్. ఈరోజు ఎపిసోడ్ పాయింట్ ఏంటంటే మేము వీడియో గేమ్స్ గురించి డిస్కస్ చేసాము. ఈ రోజు నాతో పాటు పాడ్కాస్ట్లో ఉన్నది చరణ్. ఐఎమ్ షూర్ యూ నో హిమ్ ఫ్రమ్ చారీ నాట్ సారీ ఛానల్. ఒకవేళ తెలియకపోతే నేను ఛానల్ ట్యాగ్ చేస్తాను, ప్లీజ్ గో చెక్ హిమ్ అవుట్. హీ హాస్ సమ్ రియలీ నైస్ మూవీ రిలేటెడ్ స్టఫ్. ఐఎమ్ షూర్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో యా, వితౌట్ ఫర్దర్ నాన్ సెన్స్, లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. చియర్స్. యూ రిమెంబర్ ద ఫస్ట్ టైమ్ యూ ప్లేడ్ అ వీడియో గేమ్? నీకు లైక్ చిన్నప్పుడు ఎప్పుడైతే ద ఫస్ట్ టైం నీకు అసలు వీడియో గేమ్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడు ఐడియా వచ్చింది అనేది? సో మై ఫస్ట్ ఇంట్రడక్షన్ టు వీడియో గేమ్ ఈజ్ వెరీ వెరీ వియర్డ్ బికాజ్ ఎవ్రీవన్ అందరికీ ఏంటి జాయ్స్టిక్స్లో ఫస్ట్ నార్మల్ ఆ చిన్న చిప్పు పెట్టి ఆడే వీడియో గేమ్సే అందరికీ తెలుసు. తర్వాత దే విల్ గెట్ టు నో ప్లే స్టేషన్ కదా, రైట్? ఎవరు లైక్ అలా ఎనీబడి. కానీ నాకు అలా కాదు, నాకు వెరీ రివర్స్. అంటే నాకు ఒక చిన్నాన్న ఉన్నారు, లైక్ మా డాడ్కి కజిన్ బ్రదర్. సో జస్ట్ చెప్పడానికి, జస్ట్ టు గివ్ యూ ఎ కాంటెక్స్ట్, మా డాడ్ కజిన్స్లో మా డాడ్ అందరికంటే ఓల్డెస్ట్, ఈ చిన్నాన్న ఈ బాబాయ్ అందరికంటే యంగెస్ట్. సో ఏజ్ గ్యాప్ ఈజ్ వెరీ మచ్ దేర్, రైట్? సో నేను ఫస్ట్ సెకండ్లో ఉన్నప్పుడు మా బాబాయ్ డిగ్రీలో ఉండేవారు, ఆర్ డిగ్రీ కంటే ఇంకా ఇంటర్ అనుకుంటా. సో మా నాన్నమ్మ ఎవరైతే ఉన్నారో షీ యూస్ టు వర్క్ అబ్రాడ్. లైక్ చాలా మంది అటు వెళ్ళిపోయి దే యూస్ టు ఎర్న్ మనీ టు లైక్ మీన్స్ లైక్ ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయేటోరు కదా. అలా ఒకసారి వచ్చినప్పుడు మా చిన్నానికి ఎప్పుడో చిన్నప్పుడు ప్లే స్టేషన్ 2 తీసుకొచ్చారు. వావ్! అప్పుడు దిస్ ఈస్ లైక్ ఐఎమ్ అజ్యూమింగ్ నువ్వు ఫస్ట్ క్లాస్ అంటే లైక్ ఐఎమ్ సేయింగ్ ఎర్లీ 2000s. వెరీ ఓల్డ్. ఇట్ యూస్ టు బి ప్లే స్టేషన్ 2 or 1 ఆల్సో, నాకు గుర్తులేదు. సీడీలు పెట్టుకొని అంటే లైక్ ఇలా పైకి లేచేది. సో అదంతా నాకు గుర్తుంది. సో అలా ఫస్ట్ మా చిన్నాన్న ఏంటి ప్లే స్టేషన్, వేరే జాయ్స్టిక్ కూడా వెరీ కాస్ట్లీ, సీడీస్ వెరీ కాస్ట్లీ, ఇవన్నీ వెరీ కాస్ట్లీ కదా. మా చిన్నాన్న హీ యూస్ టు సేవ్ అప్ మనీ అండ్ వీ యూస్ టు ప్లే ఫ్యూ గేమ్స్ ఇన్ దట్. హార్ట్ ఆఫ్ డార్క్నెస్ అనే గేమ్ ఉండేది. ఓకే, సమ్ గేమ్స్ బ్రో. టెక్కన్ అనే గేమ్ ఉండేది. టెక్కన్ ఐ నో, ఐ రిమెంబర్ దట్. దట్ ఇస్ క్వైట్ పాపులర్. వాట్ ఇస్ హార్ట్ ఆఫ్ డార్క్నెస్? ఏముంటది ఆ గేమ్ లో? హార్ట్ ఆఫ్ డార్క్నెస్ ఈజ్ ఎ ప్రాపర్ స్టోరీ గేమ్ బ్రో. ఒక అడ్వెంచర్లో ఇప్పుడు ప్రిన్స్ ఆఫ్ పర్షియా ఎలా ఉంటుంది అలాంటి, లైక్ ఒక అమ్మాయి క్యారెక్టర్ అలా వాక్ త్రూ ఒక స్టోరీ లాగా ఒక్కొక్కడిని చంపుకుంటూ ఎండ్కి వెళ్ళి, లైక్ దిస్ స్టోరీ గేమ్స్ విల్ బి దేర్, రైట్? అలాంటి గేమ్ అనమాట. అలాంటి గేమ్స్ ఉండేవి. ఇంకొకటి డెడ్ ఆర్ అలైవ్. Just for my understanding, like is it similar to this game called Tomb Raider and oka game undedi? Do you remember that? Exactly. In that exactly. zone? Okay. Exactly. Dead or Alive, you're saying? Dead or Alive is almost like same Tekken 3 Mortal Kombat zone lo undedi Dead or Alive. Right. So ala undevu anamata ee games tegadesevallu. Damn. Ante nuvu మీ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి you used to play these games? యా, బికాజ్ అంటే లైక్ అప్పుడు నేను హాస్టల్లో ఉండేటోండి, 3rd class 4th class ఆ టైంలో. 3rd class 4th class ఐ వాజ్ ఇన్ హాస్టల్. సో కాకినాడలోనే, బట్ మై మామ్ అండ్ డాడ్ యూస్ టు బి లివింగ్ ఇన్ ధర్మవరం అనమాట, వేరే ఊరు. సో ఎవ్రీ సాటర్డే సండే ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో మా చిన్నాన్న వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకా అంతే, ఇంకా కూర్చున్నావా ఆడావు. నాకు మా బాబాయ్ వల్లే హాలీవుడ్ సినిమాలు ఇంట్రడ్యూస్ అయినాయి, వీడియో గేమ్స్ ఇంట్రడ్యూస్ అయినాయి. సో ఇవన్నీ ఇంట్రడ్యూస్ అయినాయి అనమాట. నౌ హీస్ డూయింగ్ వెరీ వెల్. హీస్ ఇన్ నెదర్లాండ్స్. హీ సెటిల్డ్ ఇన్ నెదర్లాండ్స్. నైస్, లవ్లీ బ్రో. డామ్. నువ్వు సో యు గాట్ ఇంట్రడ్యూస్డ్ టు లైక్ గేమ్స్ త్రూ PS, లైక్ సీదా ప్లే స్టేషన్? ఫస్ట్ PS. నేను ఐ వాజ్ థింకింగ్, ఐ విల్ టాక్ అబౌట్ ద వే దట్ ఐ గాట్ ఇంట్రడ్యూస్. ఆబ్వియస్లీ లైక్ ఎవ్రీబడి, నేను ఇదే టీవీకి ఇంట్లో ఒనిడా టీవీ ఉంటుండే డబ్బాది. అది దానికి రిమోట్ సరిగ్గా పనిచేయదు, పడేలా నా రిమోట్ 4 సార్లు వీక్తే కానీ పనిచేయదు, దట్ టీవీ. అండ్ ఐ రిమెంబర్ ద ఫస్ట్ మెమరీ దట్ ఐ ఎవర్ ప్లేడ్, అంటే ఇది వీడియో గేమ్ అనే కాన్సెప్ట్ అనేది, దెర్ యూస్ టు బి దట్ గేమ్ కాల్డ్ డక్ హంట్ అని ఒకటి ఉండేది. ఓకే, జనాలకి ఫర్ యంగర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ కాంటెక్స్ట్ ఆన్ దిస్. సో
టీవీకి కనెక్ట్ చేయడానికి ఒక కాన్సోల్ ఉంటుంది. ఓకే, ఇట్స్ లైక్ అ డబ్బా. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ దట్ కాన్సోల్ ఇస్ కాల్డ్. మా ఇంటి దగ్గర ఒక స్టేషనరీ షాప్ ఉండేది. ద స్టేషనరీ షాప్ ఈస్ కాల్డ్ Y2K. ఓకే, వెరీ పాపులర్ స్టేషనరీ షాప్ కుకట్పల్లిలో. ఐఎమ్ షూర్ ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్. దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ నేమ్ ఫర్ ఎ షాప్ బ్రో. ఐ నో కదా. Y2K, ఎగ్జాక్ట్లీ. సో ఆ కాన్సోల్ తీసుకొచ్చిండే ఇంట్లో. అండ్ దెన్ బికాస్ అందరూ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అందరు కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఆడుతున్నారు. అండ్ నేను పోయి ఆడుతున్నాను వాళ్ళ ఇంటికి పోయి. ఐఎమ్ షూర్ లైక్ ఇంట్లో పేరెంట్స్ చూసి పాపం ఇంట్లో కూడా తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత అండ్ హీ వుడ్ గివ్ అ క్యాసెట్, రైట్, విచ్ ఇస్ లైక్ 999 games in one or some shit like that. పెద్ద బిగ్గెస్ట్ స్కామ్ అది. దానిలో 999 ఏమి ఉండవు, 10 games ఉంటాయి అంతే. అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ దాంట్లో దెర్ యూస్ టు బి దిస్ గేమ్ కాల్డ్ డక్ హంట్. ఓకే, బికాస్ ఇట్స్ ద మోస్ట్ ఫన్ గేమ్. బికాస్ నీకు ఒక గన్ టైప్ ఒక సెట్టింగ్ ఉంటుంది. ఒక నీకు అది గన్ కనెక్ట్ చేస్తావు ఆ కాన్సోల్కి. అండ్ దెన్ డక్స్ ఎగురుతూ ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు షూట్ ద డక్స్. అండ్ ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుండే అంటే బికాస్ నీకు టీవీ సిగ్నల్ ఏమో కింద ఎక్కడో ఉంటుంది దాని ఇన్ఫ్రారెడ్ దాని రిసీవర్. బట్ మనం ఏం చేస్తుండే, ఏదో పెద్ద టచ్ స్క్రీన్ లాగా గన్ తీసుకపోయి స్క్రీన్ మీద పోయి పెడుతుండే దానికి. ఆ డక్ ఇలా ఎగురుతుంది అనుకో, పైన ఎక్కడ ఉందంటే ఆ డక్ మీద పోయి పెడుతుండే. బట్ ఇట్ వుడెంట్ డై. ఎందుకు చావట్లేదు రా భయ, నేను ఇంత క్లియర్గా కొడుతున్నది, ఏం చేసి చంపుతున్నా కదా అంటే. అండ్ దెన్ ఐ రియలైజ్ సరే పిచ్చన అలా కొంచెం వెనక్కి వెళ్ళి యూ హ్యావ్ టు డూ లైక్ ఆ టీవీ సిగ్నల్ కరెక్ట్గా ఉండాలి. అండ్ ఐ యూస్ టు హేట్ వన్ క్యారెక్టర్ ఇన్ దట్ గేమ్. డక్ హంట్లో ఎప్పుడైనా సరే ఒక డక్ మిస్ చేస్తే ఆర్ డక్ మిస్ చేసేసిన తర్వాత దేర్ యూస్ టు బి ఒక కుక్క క్యారెక్టర్ వస్తుంది. క్యారెక్టర్ బుషెస్ లో నుంచి వచ్చి నవ్వేది. ఎన్నిసార్లు నువ్వు కూడా చేసినావా దట్ ఆ కుక్క రాగానే దాన్ని కూడా షూట్ చేద్దాం అని చెప్పి. అంటే నాకు మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్ అప్పుడు ఏముండేదంటే మనదా డబ్బా టీవీ, రైట్, రిమోటే సరే పని చేయదా టీవీ. గన్ను పేలుస్తుంటే ఆ గేమ్ ఎలా క్యాచ్ చేస్తుంది, డక్స్ ఎలా చేస్తున్నాయి, ఏంటి టెక్నాలజీ ఏంటి, వాట్ ఆన్ ఎర్త్ ఇస్ దిస్ అనుకునేటంటే. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత when we started you realize how primitive. Exactly. ఆ డక్ హంట్ వాజ్ మై ఫస్ట్ మెమరీ. లైక్ వెన్ ఐ వాజ్ రియలీ యంగ్ ఐ యూస్ టు ప్లే. ఆబ్వియస్లీ డిన్నర్ అది తినే టైంకి డక్ హంట్ కనెక్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడంటే ఎగ్జాక్ట్లీ 9 to 9:30 ఈటీవీ న్యూస్ అయిపోతుంది. 9:30 తర్వాత ఈజ్ లైక్ ఒక విండో దొరుకుతుంది నీకు బిఫోర్ యూ స్లీప్. 10 ఆ టైంకి ఇఫ్ యూఆర్ స్లీపింగ్ ఆ హాఫ్ అన్ అవర్ విండో దొరికేది. ఐ యూస్ టు ప్లే డక్ హంట్. డక్ హంట్ బాగా ఆడేవాడిని. దట్ వాజ్ మై ఫస్ట్ మెమరీ. అండ్ దెన్ ఆబ్వియస్లీ అదే క్యాసెట్లో దెర్ వర్ అదర్ గేమ్స్, రైట్, విచ్ ఇస్ బేసికలీ యూ హ్యాడ్ దెర్ ఇస్ దిస్ గేమ్ జావెలిన్ త్రో గేమ్ ఒకటి ఉండేది దాంట్లో. ఓకే, యా, ఇట్ వుడ్ కమ్ జస్ట్ సింగిల్ బటన్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎగ్జాక్ట్లీ లైన్ మీద కంటే వెనకాల నువ్వు వేస్తే ఇట్ విల్ గో రియలీ ఫార్. దట్ వాజ్ క్వైట్ ఫన్. అన్ని ఇట్లా డబ్బా యానిమేషన్ ఉంటుండే, ఇట్లా చిన్న చిన్న పిక్సెల్స్, క్వైట్ అమేజింగ్. అండ్ దెన్ దాంట్లోనే దేర్ యూస్ టు బి దిస్ అదర్ గేమ్. ఒక గుర్రం మీద ఒకటి పోతూ ఉంటాడు ఇట్లా. అండ్ దెన్ ఆ గుర్రం ఏదో నాకు గుర్తులేదు, బట్ గుర్రం ఇలా పోతూ ఉంటుంది. రింగ్స్ ఉంటాయి, రింగ్స్ ఆఫ్ ఫైర్. రింగ్స్ ఆఫ్ ఫైర్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ. దాని లోపల నుంచి ఇలా జంప్ చేస్తూ ఉంటాడు. యూ హ్యావ్ టు బేసికలీ క్లిక్ జంప్ అట్ ద రైట్ టైమ్. అదొక గేమ్ గుర్తుండే. అండ్ ఆబ్వియస్లీ లైక్ ఐ థింక్ ఎవ్రీబడీస్ మోస్ట్ ఫేవరెట్ గేమ్ వాజ్ మారియో ఓన్లీ ఫ్రమ్ దట్, రైట్? మారియో విపరీతంగా ఆడుతుండే. బ్రో, నువ్వు ఎప్పుడైనా లైక్ యూ ఫినిష్డ్ మారియో లైక్ ఫ్రమ్ 1 to వాట్ ఎవర్ దట్ లెవెల్ ఎండ్ మొత్తం ఆడినావు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు? అంటే నేను సగం ఆడి, మా కజిన్ సగం ఆడి అట్లా, బట్ నేను ఫుల్ ఆడలేదు. బట్ యా, ఫినిష్ అయితే చేసాం లైక్ మల్టిపుల్ టైమ్స్. మారియో గేమ్ గట్టిగా ఆడుతుండే. ఐ రిమెంబర్ మారియోలో దేర్ యూస్ టు బి దట్ మిషన్, అది అండర్ గ్రౌండ్ వెళ్తాడు అండ్ దేర్ ఇస్ దట్ మ్యూజిక్ దట్ ప్లేస్ అని స్టార్ట్ అవుతుంది. కొంచెం ఆ మ్యూజిక్ ఇప్పుడు కూడా ఇంటే టెన్షన్ అవుతుంది కొంచెం. అంటే నాకు మారియోలో ఇంకొక ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దిస్ గ్రీన్ పైప్స్ విల్ బి దేర్, రైట్? కొన్ని గ్రీన్ పైప్స్ లో బోనస్ లెవెల్స్ ఉంటాయి కాయిన్స్ కోసం, రైట్? అసలు నాకు అది మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఉండేది. ఇప్పుడు ఎవడో మా కజిన్ అది కనిపెట్టేటోడు ఫస్ట్, అరే ఇక్కడ ఉంటదిరా అంటేనే ఇంకా నేను అలా ఒకసారి అది నాకు రెవల్యూషన్, ఏంటి ఇప్పుడు ఈ గ్రీన్ అడిషనల్ లెవెల్స్ అని చెప్పి నేను ప్రతి దాంట్లోకి వెళ్ళాలి, దూరాలి, అది ఇది అనుకునేటోడు. కానీ అన్నిట్లోనే ఉండవు కదా, అన్నిట్లోనే ఉండవు. అండ్ ఈవెన్చువల్లీ అప్పుడప్పుడు ఏమైందంటే ఫ్రస్ట్రేటింగ్ థింగ్, ఆ దాంట్లో నుంచి ఒక క్యాక్టస్ ఇలా పువ్వు వచ్చేది.
ఇరిటేటింగ్ థింగ్ బ్రో అదైతే. దానికైనా సస్తుండే, మస్తు ఫ్రస్ట్రేటింగ్ ఉంటుండే. బట్ సో హౌ మై లైక్ డిడ్ యూ ప్లే మారియో ఫుల్ ఆన్? యా, ఐ యూస్ టు ప్లే మారియో ఫుల్ ఆన్ బికాస్ లైక్ ఇప్పుడు నేను మా తమ్ముడు ఉండేవాళ్ళం. ఇఫ్ ఐ యూస్ టు బి మారియో, దిస్ గై యూస్ టు బి దట్ గ్రీన్ కలర్ లూగి. సో ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారు అది ఇది అని ఉండేది. దట్ యూస్ టు బి ఎ కాంపిటీషన్. మారియో గట్టిగా ఆడేవాళ్ళం, చాలా ఎక్కువ ఆడేవాళ్ళం. ఎందుకంటే మారియో ఈజ్ ఆల్సో సెన్స్ ఆఫ్ సంథింగ్ సైకలాజికల్ మ్యాన్. అంటే ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఆపాలనిపించదు, ఎందుకంటే దేర్ ఆర్ లెవెల్స్. ఆ లెవెల్లో కూడా నేను ఇక్కడ ఓడిపోయాను. ఇప్పుడు ఈ లూగి గడ్ నా తమ్ముడు ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు ప్రణయ్తోనే ఆడేవాడు. వాడు కొంచెం నాకంటే ముందుకెళ్ళాడు అనుకో, అమ్మ బర్దాష్ అయ్యేది కదా నాకు అసలు. లేదు, ఛాన్సే లేదు, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి. It used to be it becomes competitive. Exactly, it becomes competitive. It's crazy how and Luigi whatever that I think dan tarvata future lo they that game came under a little bit of controversy because ఏందంటే ఆ క్యారెక్టర్ మారియో అండ్ లూయిజీ ఆల్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ బేస్డ్ ఆన్ సమ్ లైక్ అంటే దే ఆర్ బేస్డ్ ఆన్ మెక్సికన్ క్యారెక్టర్స్. సో దోస్ ఆర్ ఆల్ మెక్సికన్ సౌండింగ్ నేమ్స్. అండ్ ఆ గేమ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఏమంటే దాని స్టీరియో టైప్ ఏంటంటే దట్ మెక్సికన్ పీపుల్ ఆర్ ద వన్స్ హు ఆర్ లైక్ బికాస్ దే ఆర్ ప్లంబర్ డ్రెస్ వేసుకొని తిరుగుతారు రైట్. సో వీళ్ళే ప్లంబింగ్ పని చేస్తారు అది ఇది అని చెప్పి కొంచెం దే కేమ్ అండర్ లిటిల్ బిట్ ఆఫ్ లైక్ పెంటా. బట్ ఐ థింక్ ఐ మీన్ మోస్ట్ పీపుల్ డెంట్ కేర్. అప్పటికి మారియో ఆల్రెడీ లైక్ ఏమంటారు ఆడాల్సిన వాళ్ళు అందరూ ఆడేసి కదిలేశారు. యా బట్ ఇట్ వాస్ క్వైట్ ఫన్. మారియో వాజ్ రియలీ ఫన్. ఐ రిమెంబర్ దాని లాస్ట్ లెవెల్ నేను కూడా ఇట్లానే లైక్ సంబడి ఎల్స్ ప్లేడ్ అండ్ దెన్ వాళ్ళ డెవలప్మెంట్ మీద నేను ఆడి నేను పెద్ద పుడింగ్ లాగా ఓవర్ యాక్షన్ చేసి. ఐ రిమెంబర్ దెర్ యూస్ టు బి అండర్ వాటర్ లెవెల్ ఒకటి ఉండేది, దెర్ యూస్ టు బి ఒక డార్క్ లెవెల్ ఒకటి ఉండేది. అవన్నీ అయ్యేదే కాదు బ్రో, ఎంత ట్రై చేసినా దాటేవాడిని కాదు. అండ్ దెన్ సంబడి ఎల్స్ ప్లేడెడ్. And then last lo there is that level where oka pedda boss vastadi dragon. You have to go behind that dragon. Yes, and save that girl. Save that princess. Yeah. It was quite a fun game. Bonded actually. Mario was quite a legit fun game. Yes. And then there used to be dan tarvata from that cassette thing I remember. అండ్ అప్పట్లో మెయిన్ ఏంటంటే లైక్ వెన్ యువర్ కిడ్స్ ద కూలెస్ట్ పర్సన్ ఈజ్ హూ హ్యాస్ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ క్యాసెట్స్. సో మా బిల్డింగ్లో ఐ ఫర్గెట్ దట్ గైజ్ నేమ్, మాకంటే కొంచెం ఓల్డ్ ఉంటుండే, ఈ వాజ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఓల్డర్. వాడి ఇంట్లో అండ్ ఆబ్వియస్లీ లైక్ పైసలు ఉన్నాడు, వాడి ఇంటికి పోతే ఇట్లా మొత్తం ఒక స్టాక్ ఉండేది బ్రో, ఇట్లా క్యాసెట్స్ అని మొత్తం అన్ని డిఫరెంట్ గేమ్స్ ఉండేవా అసలు? ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ అంటే ఐఎమ్ గెస్సింగ్ దట్ ఆల్ ఆఫ్ దోస్ క్యాసెట్స్ ఆర్ డిఫరెంట్ గేమ్స్. ఐ కుడ్ బి రాంగ్, మేబీ వాడు సేమ్ క్యాసెట్లో 999 777 అన్ని కొనుక్కుంటూ పోతున్నాడు ఏమో తెలియదు. బట్ యూ హ్యావ్ లైక్ క్రేజీ అమౌంట్ ఆఫ్ క్యాసెట్స్ ఉంటుండే. అండ్ ఆ నందు వాడి పేరు, సమ్ నంద కిషోర్ ఆర్ సంథింగ్, నందు ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ వాడు. అండ్ హీస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్, కొంచెం పైసలు ఉంటే కొంచెం ఇది ఉంటుంది చూడు, ఆరోగెన్స్ ఉంటుంది చూడు, అది ఉంటుండే వాడు కొంచెం. సో వాడు ఈజీగా ఇచ్చేవాడు కాదనమాట క్యాసెట్లు. అండ్ అల్టిమేట్లీ లైక్ నా దగ్గర ఒక క్యాసెట్ ఉండేది, అది దాని చిప్ ఇరిగిపోయి దాని చిప్ మొత్తం గలీజ్ అయిపోయి అదొక పాయింట్ చిప్ మిగిలింది, అది పెడితే అది పని చేయక గలీజ్ అయింది. లైక్ అరే ఇది అవుతలేదు అని చెప్పి వాడితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. వాడేమో ఆరోగెంట్ ట్రిక్ ఉంటుండే, వాడు గలీజ్ ఫెలో, వాడిని ఎవడికి ఇష్టం ఉంటుండే కదా వాడు. బట్ ఓన్లీ ఈ ఒక్క పర్పస్ కోసం వాడితో కొంచెం ఏ బ్రో క్రికెట్ ఆడుతా అని చెప్పి అది ఇది చేస్తుండే. అండ్ దెన్ వాడింటికి పోయి ఐ రిమెంబర్ ఒకసారి ఐ సా హిస్ క్యాసెట్ కలెక్షన్. హీ వుడ్ హ్యావ్ లైక్ అ ప్రాపర్ దానికోసం ఇప్పుడు మనం ఎట్లయితే షూ ర్యాక్ పెట్టుకుంటాము షూస్ కోసం, అట్లా ఒక ప్రాపర్ వాడి సెట్టింగ్ ఉంటుండే, అన్ని క్యాసెట్స్ ఉంటుండే. అయితే నేను అక్కడ పోయి బ్రో నువ్వు ఏదైనా వాడకపోతే నాకు ఇస్తావా అది ఇది అని చెప్పి అడిగినా నేను. అండ్ దెన్ వాడు ఎంత యూస్లెస్ ఫెలో అంటే వాడు, నేను అడిగినాను ఏదో స్పెసిఫిక్ గేమ్ ఇది బ్రో, ఎక్కువ గేమ్స్ ఉన్నది ఏదో ఇవ్వు అది ఇది అని చెప్పిన, నేను ఆడుకుంటా అది ఇది అని. వాడెంత యూస్లెస్ ఫెలో, హీ వాజ్ లైక్ లేదు బ్రో ఇవి నేను ఇవ్వను అని చెప్పి వాడు ఏదో పక్కన వాడేసిన ఒక చిప్ మిగిలింది అంతే, అది తీసుకొని దీంట్లో ఉన్నాయి బ్రో సేమ్ గేమ్స్ అది ఇది అని చెప్పి ఇచ్చాడు. ఏం లేకుండా దాంట్లో మళ్ళీ సేమ్ నాన్ సెన్స్ వాట్ ఐ హ్యాడ్ ఎర్లియర్, ఐ హ్యాడ్ ఈ గేమ్ విత్ ద సేమ్ గేమ్స్. లైక్ అరే వాట్ అ బాస్టర్డ్ దిస్ గైస్ అని చెప్పి సరే అని చెప్పి అదే ఆడుకుంటుండే. బట్ దట్ వాస్ ద లైక్ ఐ థింక్ ద ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ హౌ లైక్ ఐ గాట్ ఇన్ టు వీడియో గేమ్స్. అండ్ దెన్ డిడ్ యూ ఎవర్ హ్యావ్ దట్
దాన్ని ఏమంటారు బ్రో, నాకు అసలు దాన్ని ఏం పిలుస్తారో కూడా తెలియదు. యూ రిమెంబర్ దట్ థింగ్, మనం ఊరికి పోయినప్పుడు లేకపోతే ట్రైన్ ఎక్కినప్పుడు లేకపోతే సమ్వేర్ దేర్ వుడ్ బీ ది షాప్స్ వేర్ నీకు అది మొబైల్ కాదు, ఇట్ లుక్స్ లైక్ ఇక్కడ బటన్స్ ఉంటాయి, కింద బటన్స్ ఉంటాయి, పైన చిన్న స్క్రీన్ ఉంటుంది. డిడ్ యు ఎవర్ ప్లే దట్? యా, అది అసలు మామూలు కాదు అసలు. నాకు దీంట్లో ఈ గేమ్లో ఇది ఎలా అంటే వెరీ వియర్డ్ బ్రో. ఇప్పుడు ఫస్ట్ మనకి తెలిసిందేంటి, మొబైల్ షేప్లో ఉండే గేమింగ్ కన్సోల్ లాంటిది. అది కన్సోల్ ఈజ్ అ వెరీ బిగ్ వర్డ్, బట్ యా, బట్ ఇట్ ఈస్ వాట్ ఎవర్, లైక్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సెంటెన్స్, యా విల్ సే యా. అందులో కొన్ని గేమ్సే ఉండేవి, నీకు తెలిసిందే కదా ఏమేం గేమ్స్ ఉంటాయి అందులో. అందులో ఒక గేమ్ ఉండేది ఐజే అనేవో ఉండి, ఇలా కార్లు ముందుకెళ్ళడం, ఇలా పక్క జరగాలి, ఇలా యూస్ టు గెట్ వెరీ ఇంటెన్స్ అండ్ ఫాస్ట్ ఎట్ వన్ అండ్ యువర్ రిఫ్లెక్సెస్ నీకు చాలా స్ట్రాంగ్ ఉండాలి, అలా పక్క జరుగుతుంది. సో ఈ గేమ్ ఉండేది. ఈ గేమ్ నా కజిన్స్ లేకపోతే ఇప్పుడు మాకేంటి తిరుపతి వెళ్తున్నాం రా అంటే అమ్మాడి కొత్త గేమ్ కొనొచ్చు ఏంటి, దేవుడు దండం పెట్టుకోవడం ఇవన్నీ కాదు, కొత్త వీడియో గేమ్ వస్తుంది మనకి అనేది పాయింట్ అనమాట. సో అలాగా నా కజిన్ ఒక అబ్బాయి ఉండేవాడు, అండ్ నా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రీక్వెంట్గా చెన్నై వెళ్ళేవారు ఫర్ సమ్ మెడికల్ థింగ్, అండ్ యాజ్ వెల్ యాజ్ దే యూస్ టు గో ఫర్ షాపింగ్ యాజ్ వెల్. సో నా కజిన్ చెన్నై వెళ్తే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే మా ఆంటీలు పెద్దమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోతీస్ కవర్లు తెచ్చేవారు, బికాస్ పోతీస్లో చీరలు షాపింగ్ అవి చేసుకున్నారు. మా వాడేమో హీ యూస్ టు కమ్ బ్యాక్ విత్ దిస్ వీడియో గేమ్స్. ఏంటి సేమ్ వీడియో గేమ్ బ్రో, సేమ్ వీడియో గేమ్, సేమ్ స్క్రీన్లో ఏం గేమ్స్ ఉంటాయి అవి, కానీ ఫోన్ కాస్త కన్సోల్ మారిపోయేది బ్రో. మౌస్ వచ్చేది, మౌస్ ఇక్కడేమో ఒక స్క్రీన్ ఉండేది, అది మనకి హ్యాండీ కాదు, రైట్, టేబుల్ మీద పెట్టుకుని ఆడాలి. మౌస్ లో అప్ డౌన్ బటన్స్ మౌస్ లో ఉండి క్లిక్ చేసేవాడు. ఫ్యాసినేటింగ్ ఉండేది మనకి బ్రో. ఇప్పుడు ఆలోచిస్తే ఇట్ ఈస్ వెరీ బేసిక్, నాట్ పోర్టబుల్ అంటే ఇప్పుడు వీడియో గేమ్ అయితే ఎక్కడికన్నా అక్కడ తీసుకెళ్ళొచ్చు, ఫోన్ లాంటిది అయితే ఇలా ఉండేది అయితే, ఇది అలా కాదు కదా. కానీ అదే ఫ్యాసినేటింగ్ అనిపించేది, అమ్మా సూపర్ ఉందిరా ఇది అని చెప్పి. నీ దగ్గర సేమ్ గేమ్, నీ దగ్గర వీడియో గేమ్ లో ఉన్నా సరే నేను నాకు అదే కావాలంటే మా అమ్మమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు నెక్స్ట్ టైం 4 months తర్వాత ఎప్పుడో చెన్నై వెళ్తే అలాంటిదే కావాలంటే తీసుకొచ్చారు బ్రో మా అందరికి. నేను 1 month ఆడి పక్కన పడేసి ఇదే తీసుకెళ్ళొచ్చు ప్రతి ఒక్కరి ఇంటికి, మళ్ళీ నా ఫోన్ దే ఆడుకునేవాడు. కానీ వెరీ ఫన్నీ. But yes, game ఉండేది. Yeah, what was your favorite game in that ఇది dodging that thing, ఇట్లా పక్క కూడా. You never played that ఇట్లా ట్యాంకుల తోటి ఉంటుంది చూడు, ఇట్లా బుల్లెట్లు వేస్తుంది. You remember that game? ఒక చిన్న ట్యాంక్ ఒకటి ఉంటుంది, మన ట్యాంక్ ఒకటి ఉంటుంది, అండ్ దెర్ ఆర్ ఎనిమీ ట్యాంక్స్ దట్ కీప్ స్పానింగ్. ఇట్లా వస్తూ ఉంటాయి ఎనిమీ ట్యాంక్స్. నువ్వు అటు ఇటు తిరుగుతూ నువ్వు బాంబు వదలాలి ఆ ఎనిమీ ట్యాంక్స్. గుర్తుందని చిన్న స్క్రీన్ గుర్తుంది. దట్ యూస్ టు ఫ్యాసినేట్ మీ, మస్తు మజా వస్తుంది ఆ గేమ్. అసలు తెగాడేసేవాళ్ళం. బట్ చాలా తక్కువ గేమ్స్ ఉండే అవే బ్రో. ఎన్ని లైక్ వి యూస్ టు ప్లే అవర్స్ టుగెదర్ అండ్ నాట్ గెట్ బోర్డ్ ఆఫ్ దట్ షిట్. ఆఫ్ దిస్ జస్ట్ దట్ వన్ స్టూపిడ్ యాస్ గేమ్. అదొకటి. That was the first introduction for me, the game which is Snake, which got really popular after, obviously. Then different versions. ఇప్పుడు కూడా ప్రతి గేమింగ్ కాన్సోల్లోనే ఎక్కడో చోట దే హ్యావ్ అట్లా బ్యాక్గ్రౌండ్లో స్నేక్ ఒక గేమ్ మాత్రం పడేస్తారు వాళ్ళు, బికాస్ ఐ థింక్ ఇట్స్ ద ఈజియెస్ట్ టు డూ ప్రాబబ్లీ. అండ్ దట్స్ వన్ ఐ రిమెంబర్, అదే స్నేక్ పెరుగుతూ ఉంటుంది. And then did you ever do that thing where నువ్వు ఎంత తినేసినావు అంటే that your snake is almost covering up that entire screen? Almost covering up. Yes. I used to be very like ఇలా అసలు ఎగ్జాక్ట్ టర్న్ ఇలా తిరగాలి ఇమ్మీడియట్లీ, మళ్ళీ ఇలా ఇమ్మీడియట్లీ టర్న్ తిరగాలి. అది మన ఫోన్ లో కూడా గట్టి చేసేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ. అప్పుడు 1100 ఫోన్ నోకియా ఏవైతే వచ్చాయి. I was just about to come to that.
అసలు ఆ నోకియా ఫోన్స్ లో లైక్ ఇప్పుడైతే ఒక్కడి దగ్గర యాపిల్, ఒక్కడి దగ్గర ఆండ్రాయిడ్ అదంతా గానీ అప్పట్లో మన పేరెంట్స్, మన డాడీ, మావయ్య, లైక్ బాబాయ్, everyone used to have Nokia phones. Correct. Everyone. Yeah. And in everyone's phone that game used to be there. Nokia, the snake game. ఆ స్నేక్ గేమ్ ఇంకా ఎక్కడ పడితే అక్కడ. అంటే అది నాకు ఒక ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మా తాతయ్య వాళ్ళు ఉండేవారు, అంటే లైక్ మా మమ్మీ వాళ్ళ డాడీ, మా చిన్న తాతయ్య వాళ్ళు. నేను కావాలని వాళ్ళ ఫోన్లో ఎందుకు తీసుకునేవాడిని తెలుసా? వీళ్ళ ఫోన్ లో స్నేక్ గేమ్ లో హైయెస్ట్ స్కోర్ ఛాన్సే లేదు, తక్కువ ఉంటది. ఇప్పుడు ఎవడన్నా నా కజిన్ గాడు ఫర్ సపోజ్ ఫోన్ తీసుకుంటే బై ఛాన్స్ వాడు షాక్ తినాలి, హై స్కోర్ చరణ్ కూడా కాదు, ఇంత హై స్కోర్ తాత ఫోన్ లో ఎట్లా వచ్చింది, అమ్మడమ్మ తాత స్నేక్ గేమ్ ఆడతాడా. ఐ యూస్ టు బీ దట్, లైక్ ఆ షాక్ వాల్యూ కోసం నేను అన్ని తీసుకుని తెగ ఆడేసేవాడు బ్రో. అంటే ఈ తాతయ్య ఫోన్ లో మందే ఉంటది. ఇప్పుడు మళ్ళీ తాతయ్య 1 month తర్వాత ఎప్పుడో, లైక్ వేరే ఇప్పుడు భీమవరంలో ఉండే తాతయ్య ఎవరో తర్వాత ఎప్పుడో కలుస్తాం మళ్ళీ ఫంక్షన్. నాకు ఒకటి ఉండేది అనమాట, అట్లీస్ట్ ఓకే ఈ తాతయ్య ఫోన్ లో మనం 635 సెట్ చేసాం, అది ఇంకా 635 ఉందా ఎవడన్నా తీసుకుని చేసాడా, అదొకటి చూసేవాడిని. అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. లేదు ఎవ్వడు చేయలే, మందే స్కోర్ మందే. It doesn't. I'm the simple things మీద హ్యాపీనెస్ అసలు the consequence. Most minimal of the minimal things. Bro, I did the same shit. మా డాడీ దగ్గర ఇది ఉంటుండే నోకియా 1100. డాడీ యూస్ టు హ్యావ్ ఇట్. దాంట్లో స్నేక్ ఉంటుండే. అండ్ ఏంది స్నేక్ గేమ్, డాడీ రాత్రి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రాత్రి పడుకునే టైంకి ఐ వుడ్ టేక్ హిస్ ఫోన్, డాడీ నీ ఫోన్ అని చెప్పి దాంట్లో ఐ వుడ్ కీప్ ప్లేయింగ్ అండ్ దెన్ హై స్కోర్ సెట్ చేసామండి. నాకు మా డాడీకి కాంపిటీషన్ నడుస్తుండే, బికాస్ డాడీ ఏంటంటే బస్లో రిటర్న్ వస్తుండే ఆఫీస్ నుంచి, బస్లో వస్తూ యూస్ టు బి బోర్డ్. సో యూస్ లైక్ నేను స్నేక్ ఆడతా అని చెప్పి వుడ్ ప్లే. అండ్ దెన్ ఆబ్వియస్లీ నాదే ఎక్కువ ఉండేది మోస్ట్లీ, బట్ సమ్ టైమ్స్ హీ వుడ్ క్రాస్ మై హై స్కోర్. అప్పుడు పెట్టి ఇట్లా హై స్కోర్ ఉండేది. నేను ఆ హై స్కోర్స్ లిస్ట్ చూసినప్పుడు ఐ యూస్ టు సీ డాడీది ఉండేది, ఇదేంది ఇది ఏం నాన్ సెన్స్ ఇది అని చెప్పి నేను ఒప్పుకునేది అని చెప్పి ఐ యూస్ టు. అండ్ ఎంత పెట్టిగా ఉంటుండే అంటే దట్ డాడీది ఇప్పుడు ఫస్ట్లో ఉందనుకో, సో ఫర్ పీపుల్ కాంటాక్ట్స్ కోసం, సో 5 హై స్కోర్స్ కనిపిస్తాయి అనుకో, ఆర్ 10 హై స్కోర్స్ కనిపిస్తాయి. దాంట్లో ఈవెన్ ఆ 10 హై స్కోర్స్ మొత్తం నావే ఉండాలి. దాంట్లో అసలు డాడీది ఈవెన్ సెకండ్లో కనిపించినా కూడా ఐ డోంట్ యాక్సెప్ట్. దాన్ని స్మాష్ చేసేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎంత సిల్లీగా స్టూపిడ్ షిట్ అని చేస్తుండే బ్రో. But you remember coming to mobile games, I thought that we'll discuss that only next. దాంట్లోనే నోకియా 1100లోనే దాంట్లోనే బౌన్స్ గేమ్ ఉంటుండే. నెక్స్ట్ వర్షన్ లోనా? ఓకే మ్యాడ్ షిట్ బ్రో. యా, అసలు రెవల్యూషన్ అది. బౌన్స్ అనే గేమ్ రెవల్యూషన్. కరెక్ట్. 1100 ఇవి ఉన్నాయి చూడు, ఇవన్నీ ఫస్ట్ సెట్ ఆఫ్ నోకియా ఫోన్స్. అందులో మనకి ఫస్ట్ స్నేక్, ఆ తర్వాత కొంచెం నెక్స్ట్ వర్షన్స్ వచ్చినప్పుడు స్పేస్ ఇంపాక్ట్ అనే గేమ్ ఉండేది. స్పేస్ ఇంపాక్ట్ అనే గేమ్ ఉండేది. ఆ గేమ్ గట్టిగా ఆడేవాళ్ళం. కరెక్ట్. నువ్వు ఎంత ఆడావంటే స్నేక్ కొన్ని ఇయర్స్ కి మంత్స్ కి బోర్ కొట్టేస్తే స్పేస్ ఇంపాక్ట్ ఆడేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ బ్రో. నువ్వు స్పేస్ ఇంపాక్ట్ అనగానే నాకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ గుర్తొస్తున్నాయి, ఇట్లా అది పేలినప్పుడు. అండ్ నీకు గుర్తుంటే మనది చిన్న షిప్, కొన్ని లెవెల్స్ లో పెద్ద షిప్ వచ్చింది, పెద్ద స్పేస్ షిప్. దాన్ని ఎక్కువసార్లు చంపాలి, అదొక జోన్. అది చేసేవాళ్ళం. ఇప్పుడు నీకు ఈ నోకియా వాడు కూడా ఎంత స్ట్రాటజిక్ అంటే, అప్పట్లో ఇంత అగ్రెసివ్ చేయక్కర్లే. అంటే నెక్స్ట్ వర్షన్స్ అవి ఇవి కాదు. ఓకే స్పేస్ ఇంపాక్ట్ దింపాం, ఓకే నెక్స్ట్ నోకియా వచ్చింది, ఇప్పుడు ఏం దింపాలి. వాడు కనిపెట్టాడు రెవల్యూషన్ బౌన్స్. అమ్మా బౌన్స్ అసలు కొన్ని లెవెల్స్ అయితే అయ్యేవి కాదు. అది ఎంత డేంజరస్ గేమ్ అంటే దాన్ని ఆపేవాళ్ళం కాదు మనం. అండ్ దేర్ యూస్ టు బి సమ్ లెవెల్స్ కొంచెం ఉండేది, అంటే లైక్ ద మార్జిన్ ఆఫ్ ఎర్రర్ యూస్ టు బి వెరీ వెరీ ఎగ్జాక్ట్ లో దింపాలి. నువ్వు కరెక్ట్ టైంలో 2 నొక్కాలి, కరెక్ట్ టైంలో 6 నొక్కాలి, కరెక్ట్ టైంలో 8 నొక్కాలి, లేకపోతే గాన్.
అలాంటి అసలు 268 ఎందుకు నొక్కాలంటే ముందుకి వెనక్కి పోవడానికి ఫర్ పీపుల్ ఇఫ్ యూ డోంట్ నో మీరు కీప్యాడే వాడలేదు అంటే 6 is right guys, right 2 is up 2 is up 4 is left 4 is left guys, 8 is down. Yeah, 8 is down. but bounce lo, you know that there was a cheat code in bounce. What? Okay, you didn't know? నేను చేసేటోడిని అనుకుంటా. సో బౌన్స్ లో దిస్ ఇస్ ద సేమ్ థింగ్. ఓకే, ఒక లెవెల్ వరకు వెళ్ళేవాడిని, ఫ్రస్ట్రేటింగ్ ఉండేది బికాస్ నీకు లిటరల్ ఎట్లుంటుంది అంటే 2 needles ఉంటాయి, ఇక్కడ ఒకటి ఎగ్జాక్ట్లీ మధ్యలో ల్యాండ్ అవ్వాలి. అరే ఎట్లయితుంది రా అబ్బాయి, అది అవ్వదు. దెర్ ఇస్ సో డిఫికల్ట్ టు ల్యాండ్ దర్. ఒక 4-5 సార్లు ఆడాను. అండ్ దెన్ మా కజిన్ అన్న ఒక అన్న ఉంటుండే, హూ వాజ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఓల్డర్. హీ కేమ్ అప్ టు మీ అండ్ ఒక పెళ్ళిలో ఎప్పుడో కలిసినప్పుడు నాకు ఈ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చూపించాడు. హీ వాజ్ లైక్ బౌన్స్ లెవెల్కి వెళ్ళి హీ షోడ్ మీ దట్ హీ వాజ్ ఇన్ ద లాస్ట్ లెవెల్. బౌన్స్ అయిపోయింది అంటే బేసికలీ లాస్ట్ లెవెల్లో ద బాల్ కీప్స్ బౌన్సింగ్ లైక్ 5 miles అహెడ్ అనమాట. ఓకే, సో అట్లా గాల్లోకి ఎగురుతుంది. నేను ఏంది ఇది ఎట్లా నడుస్తుంది, ఎట్లా ఫినిష్ చేసినావు అన్న అది ఇది అని చెప్పి నేను ఇట్లా ఫుల్ అన్నను ఒక లెవెల్లో పెట్టుకున్నా. ఓకే, మొత్తం అంతా ఇదంతా ఫ్లెక్స్ చేసిండు నా ముందు, చూపించిండు. లాస్ట్ ఎండ్ లెవెల్ ఫినిష్ చేశాక ఇట్ గివ్స్ లైక్ ఐ థింక్ కంగ్రాచులేషన్స్ ఆర్ సంథింగ్ ఏదో మెసేజ్ వస్తుంది. నేను అరే మాకి ఏమన్నారా అసలు, మా అన్న మొత్తం ఫినిష్ చేసిండు అది ఇది అనుకొని నేను ఫుల్ ఎక్సైట్ అయినా. దాని తర్వాత లాస్ట్కి వచ్చి నాకు ఒక 1-2 గంటల తర్వాత వచ్చి అరే దీంట్లో ఏం లేదురా 7-8 9-8 అని కొడితే ఆటోమేటికలీ ఇట్ వుడ్ టేక్ టు ద లాస్ట్ లెవెల్. నేను అనుకున్నా అరే యూస్లెస్ ఫెలో, నేను ఇంత నేను నీకు క్రెడిట్ ఇస్తుండే నా మైండ్లో. చీట్ కోడ్ కొట్టి I didn't know that Bounce also had a cheat code because it was the most like shocking thing. Because నీకు వేరే కంప్యూటర్ గేమ్స్ అది ఇది అనుకుంటే దట్స్ ఓకే, లైక్ దేర్ ఆర్ చీట్ కోడ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యా బౌన్స్ హ్యాడ్ అ చీట్ కోడ్ ఫర్ పీపుల్ హూ డోంట్ నో. 7-8 9-8 కొడితే లాస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుండే సీదా. అండ్ దట్ లాస్ట్ లెవెల్ ఈస్ వెరీ తుక్డా లెవెల్ అనమాట. నథింగ్, ఇట్స్ జస్ట్ లైక్ యూ జస్ట్ కీప్ జంపింగ్ అరౌండ్ ఫ్రమ్ వన్ థింగ్ టు ది అదర్ అండ్ యూ వుడ్ విన్. సో ఇట్లా నీకు స్పెసిఫిక్గా ఇట్లా గుర్తున్న మొబైల్ గేమ్స్ ఏమైనా గుర్తున్నాయి లైక్ బ్యాక్ ఇన్ ద డే అయితే నేను ఎక్కువ ఆడేది బౌన్స్ ఒకటి ఆడేవాడిని. అండ్ ఈ నోకియాలు కొంచెం మళ్ళీ కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత దేర్ యూస్ టు బి స్కేట్ బోర్డ్ గేమ్ బ్రో. ఓకే, స్కేట్ బోర్డ్ కూడా కాదు, స్నో బోర్డ్ గేమ్. లైక్ ఐ నో దిస్. ఐ am నాట్ ఎగ్జాక్ట్లీ అన్ని వాటిల్లోనే ఉండేది కాదు ఇది. నాకు ఎందుకు బాగా గుర్తుంటే నేను ఈ ఫోన్లో గేమ్స్ ఎక్కువ మా చిన్న తాతయ్య సెల్లో ఆడేవాడిని. ఆయన నోకియా ఫోన్లో ఈ స్నో బోర్డ్ గేమ్ ఒకటి ఉండేది. ఇట్స్ నథింగ్ బట్ నువ్వు లైక్ దిస్ స్నో ఎలా ఉంటాయి కదా, ఎలా దూకి నువ్వు కొన్ని బటన్స్ ఉంటే వాడు కొన్ని స్టంట్స్ చేసేటోడు, ఎలా ఫ్లిప్ అయ్యేవాడు, ఎలా తిరిగేవాడు, ఇవన్నీ ఉండేది. దానికి స్కోర్ పెరిగేది. ఇవి చాలా ఎక్కువ ఆడేవాడిని. సో నాకు అది బాగా గుర్తు, వెరీ ఐ ఫాండ్లీ రిమెంబర్ దాట్. ఇంకా నార్మలే. బట్ యా స్నోబోర్డ్ ఐ థింక్ ఐ రిమెంబర్ దిస్ గేమ్. దట్ అదే యూ కీప్ ఏమంటారు స్లోప్స్ ఇస్తాడు, దాన్ని మనం ఎగ్జాక్ట్లీ పిక్ చేసుకొని గాల్లోకి ఎగిరి స్టంట్స్ చేస్తే స్కోర్ పెరుగుతుంది. కరెక్ట్. దట్ వాస్ క్వైట్ ఫన్. అండ్ దెన్ ఆఫ్టర్ ఆబ్వియస్లీ దట్ ఆ నోకియా 1100 గేమ్ ఇంట్లో డాడీ ఉంటుండే. ఫర్ ద లాంగెస్ట్ టైమ్ మా ఇంట్లో కంప్యూటర్ లేకుండే. ఓకే, సో ఐ నెవర్ ప్లేడ్ కంప్యూటర్ గేమ్స్. నేను కంప్యూటర్ గేమ్స్ ఎప్పుడు కూడా యూస్ టు గో టు మై అమ్మమ్మస్ హౌస్. ఓకే, మా ఖైరతాబాద్లో అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుండే. అక్కడ మా మామ ఇంట్లో హీ వుడ్ హ్యావ్ కంప్యూటర్. పోతే సీదా అసలు అమ్మమ్మ తాతయ్యకి హాయ్ కూడా చెప్పకుండా సీదా రూమ్లోకి పోతుండే. రూమ్లోకి పోయి ఆడనే కూర్చొని రాత్రి మగలు సాటర్డే సండే 2 days ఉంటుండే అక్కడే. ప్లే కంప్యూటర్ గేమ్స్ నాన్ స్టాప్. ఓకే, సో అప్పుడు కంప్యూటర్ గేమ్స్లో ద ఫస్ట్ గేమ్ దట్ ఐ రిమెంబర్ మై మామ యూస్ టు ప్లే అండ్ నేను అది చూసి నేను ఫ్యాసినేట్ అయ్యి నేను కూడా ఆడతాను, ఇస్ Roadrash. దట్ వాస్ ద ఫస్ట్ లైక్ మై ఇంట్రడక్షన్ టు దట్ గేమ్. వాట్ అ అబ్సల్యూట్ amazing, most amazing that invention. One of the best inventions in games ever. అది నేను మా నేను చెప్పా కదా, మా బాబాయ్ వాళ్ళు ప్లే స్టేషన్ లో ఆడేవాడిని అనమాట. రైట్, లైక్ ప్లే స్టేషన్ లో Roadrash ఉండేది. ఎందుకు అదంతా లైక్ రెవల్యూషన్ అంటే అంత ఫ్యాసినేటింగ్ అంటే లైక్ యువర్ రేసింగ్ ఈస్ ఫైన్, నువ్వు రేసింగ్ లో ఆడవు, బట్ యువర్ హిట్టింగ్, యూ హ్యావ్ ఎ చైన్, there is one police coming and you're hitting that police. These are all illegal stuff for kids like us. Yeah, ఇలాంటివి కొంచెం
ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మెంటల్లీ సైకలాజికల్లీ నెగటివ్ ఇంపాక్ట్. నువ్వు ఒకరిని కొడుతున్నావు, తంతున్నావు. అది అప్పుడు మా చిన్నాన్న వాళ్ళ దాంట్లో ఇప్పుడు నీకు తెలుసు కదా బ్రో, ఎక్స్ స్క్వేర్ ఇవి ఉంటాయి కదా. వాడు పక్కనోడు వస్తే నువ్వు స్క్వేర్ కొడితే తంతాడు లేచి, స్క్వేర్ కొట్టు 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 కొట్టు. అసలు అది ఒక జోన్ లో ఉండేది, ఒక రేంజ్ అనమాట. యాజ్ ఇఫ్ హి ఈజ్ యువర్ ఎనిమీ. ఎగ్జాక్ట్లీ. వాడి జిందగీ సర్వనాశనం అవ్వాలి. అండ్ వెన్ ఎవర్ దేర్ ఆర్ 2 things to this. One, obviously like when you are kicking him, వాడిని తన్నప్పుడు వాడి బైక్ ఇట్లా సైడ్కి వెళ్తుంది, రైట్? ఎగ్జాక్ట్లీ అదే టైంకి ఏదైనా బస్సో లేకపోతే ఏదైనా ఆబ్స్టకల్ వచ్చింది అనుకో, వాడి దానికి గుద్ది పడితే అసలు కింద వాడు నీ అయ్యా అది ఇది అని. అదొకటి. 2, వాడు అదే చేసి మనల్ని ఎక్కడ గడ్డిలోకి దోసేసాడో లేకపోతే మనల్ని ఎక్కడికైనా పడేసాడంటే ఇర్రిటేషన్ వస్తుండే. బికాస్ అప్పుడప్పుడు ఫుల్ స్పీడ్లో ఉంటాము, ఏదో ఆబ్స్టకల్ వస్తుంది, తగిలితే వాడు ఎక్కడికో ఎగిరి పడతాడు. అయ్యో, like I even remember the names of these tracks bro. Panza Valley. Yes. Napa Valley ఒకటి ఉండేది. Napa Valley. ఇంకోటి మెగా సిటీ సంథింగ్ ఒకటి ఉండేది. సిటీలో ఎక్కువ ఆబ్స్టకల్స్ ఉండేవి. There used to be cars and a lot of like అసలు సిటీ ఆడేటోండి కాదు Napa Valley. Because Napa Valley was straight and the least obstacles ఉంటుండే Napa Valley. Sand అది ఉండేది. Exactly. And then ఎప్పుడైనా సరే బండి మీద నుంచి పడిన తర్వాత వాడు రన్నింగ్ ఇట్లా రజనీకాంత్ స్టైల్లో ఇట్లా సైడ్ యాంగిల్ అన్నట్టు పరిగెత్తుకుంటూ వస్తాడు. అండ్ వాడు ఎంత డమ్ ఏమంటారు ప్రోగ్రామింగ్ అంటే, వాడు ఇట్లా పరిగెడుతున్నప్పుడు ఇఫ్ ఈస్ రన్నింగ్ అండ్ దెన్ దేర్ ఇస్ అనదర్ ఆబ్స్టకల్, వాడు దానికి అతుక్కొని దానికి ఇట్లా పరిగెట్టి ఇట్లా సైడ్కి ఇట్లా స్లైడ్ అయ్యేవాడు అనమాట. అరే ఎంతసేపు తీసుకుంటారో, ఎక్కువ జల్దీ ఎక్కువ అని చెప్పి. ఎంత ఇరిటేటింగ్ ఉంటుండే రోడ్ ర్యాష్లో మజా అది. వేర్ సమ్ టైమ్స్ యూ వుడ్ ప్లే టు విన్ ద ఫస్ట్ ప్రైజ్, సమ్ టైమ్స్ యూఆర్ జస్ట్ లైక్ నాకు ఫస్ట్ ప్రైజ్తో నాకు సంబంధం లే, ఐ వాంట్ టు కిక్ సమ్ యాస్. నేను ఆగి పోలీస్ కోసం వెయిట్ చేస్తుండే. పోలీస్ గాడికి లాఠీ ఉండేది, రైట్? మనకేమో కిక్ అండ్ ఒకటి పంచ్ ఉండేది, రైట్? పంచ్ ఉండేది. అప్పుడప్పుడు చైన్ వచ్చేది మనకి. అప్పుడప్పుడు చైన్ వచ్చేది. యు నో హౌ యూ కెన్ యాక్చువల్లీ టేక్ ది అదర్ పర్సన్స్ చైన్. యూ కెన్ స్నాచ్ ది చైన్. ఎగ్జాక్ట్లీ. యూ వుడ్ ప్రెస్ కీబోర్డ్ లో INC ఇన్సర్ట్ బటన్ అది కొడితే వాడు అది లాగేసేవాడు. లైక్ సే ఎగ్జాక్ట్ మూమెంట్ లో నేను పోలీస్ కోసం వెయిట్ చేసాను. పోలీస్ వాడి దగ్గర లాఠీ ఉండేది. హీ వుడ్ కమ్, వాడు పోలీస్ వాడు స్లోగా వెళ్తాడు, రైట్? సో లైక్ నేను వీడి పక్కనే పోతా ఉంటా, నేను వీడి లాఠీ లాగుతా ఈరోజు అని చెప్పి వాడు లాఠీతో కొడుతున్నప్పుడు యూ హ్యావ్ టు డూ ఇన్సర్ట్ అండ్ దెన్ యూ వుడ్ గెట్ ద లాఠీ. పోలీస్ వాడిని గుద్ది. ఎప్పుడైనా పోలీస్ వాడిని పడేసావా? అసలు నేను సాటిస్ఫాక్షన్. అండ్ ఇప్పుడు నీకు గమనిస్తే, అండ్ అప్పుడే మనకి అదే టైంలో మన చిన్నప్పుడు లైక్ దిస్ 2003s ఆ టైంలోనే ధూమ్ అనే సినిమా రిలీజ్ అయింది. కరెక్ట్. సో ధూమ్లో ఇట్ ఈస్ ఆల్ దిస్ బైక్ స్టంట్స్, లైక్ దొంగతనాలు చేయడం, ఇది అది. ఇప్పుడు నీకు అది కూడా ఫ్యాసినేటింగ్ థింగే. ఇప్పుడు నేను ధూమ్ ఎలా చూసాను, సీడీల్లో 10 రూపీస్ రెంట్కి తెచ్చిన సీడీలో చూసి, జాన్ అబ్రహామ్ స్ట్రైట్ అండ్ హెయిర్, అలీగఢ్ అని మంచి ఫన్ క్యారెక్టర్, అసలు వేరే జోన్ అది కదా. అన్నీ చూసి నేను సడన్గా నాకు అప్పుడే రోడ్రాష్లు అవి కూడా ఆడేవాడిని, రైట్? అదే టైంలో అదొక వేరే జోన్. నేను రా జాన్ అబ్రహాం, రే అభిషేక్ బచ్చన్ రారా నా కొడక. That police used to be Roadrash lo I remember. Roadrash was also, if you remember, no intamundu anna you are talking about how like as a kid it's not the most like best game to play, because like Roadrash loading, if you remember that loading image, okay, there used to be this girl, okay, it literally bikini eskunedi, almost nothing, she is wearing nothing, and the image వచ్చేది and nobody said anything. We would still play that game, just we didn't care, we were just waiting to load our least importance. నువ్వు అక్కడ ఏం పెట్టినా సరే నాకు అనవసరం, త్వరగా లోడ్. I don't want this screen on my, I don't want this picture on my screen. Exactly. I want the game. You know, Roadrash also had a cheat code. ఎవరు బ్రో మీరంతా? ఏంటి చీట్ కోడ్లు ఏంటి? నాకు జీవితంలో నేను ఫస్ట్ చీట్ కోడ్స్ తెలుసుకుని GTA వేసాను.
నేను చాలా జెన్యున్ గా ఆడేవాడిని గేమ్లన్నీ. ఐ యూస్ టు ఎంజాయ్ ద గేమ్ టు ది ఫుల్లెస్ట్. దీంట్లో రోడ్ ర్యాష్ లో దేర్ యూస్ టు బి దిస్ చీట్ కోడ్. ఓకే, బేసికలీ you have to type XYZ ZYX SPOON spoon shift and 1. ఓకే, న్యూమరిక్ 1 కొడితే మనకి నైట్రో బూస్టర్స్ వస్తాయి అనమాట. నైట్రో బూస్టర్స్ లోడ్ అయిపోతాయి. సో యూ జస్ట్ హ్యావ్ టు దాని తర్వాత ఎక్స్ కొడుతూ ఉంటే నైట్రో బూస్టర్స్తో యూ కెన్ లిటరలీ లైక్ వాక్ పాస్ట్ ఎవ్రీబడి. బట్ ఆబ్వియస్లీ యూ కెన్ స్టిల్ హిట్ అన్ ఆబ్స్టికల్ అండ్ ఫాల్. బట్ నువ్వు ఆ నైట్రో బూస్టర్ పెట్టుకున్నావు అంటే జర్రా నిలిపోతావు ఒక్కడి అందరినీ దాటుకుంటూ. సో వీ యూస్ టు ప్లే దిస్ చీట్ కోడ్. ఎప్పుడు కూడా దేర్ యూస్ టు బి ఆబ్వియస్లీ తమ్ముడితో ఆడేవాడిని. నేనేమో బైక్ కంట్రోల్, సాకేది గారు కొట్రా చీట్ కోడ్ అని చెప్పి వాడు ఇట్లా సైడ్లో నుంచి XYZ ZYX అని చెప్పి టైప్ చేస్తూ ఉంటాడు. అండ్ దెన్ ఎంత గలీజ్ యూస్లెస్ పని చేస్తుండే అంటే ఐఎమ్ షూర్ జీటీలో కూడా చేస్తుండే, వేర్ ఎస్కేప్ కొడితే అది పాజ్ అవుతుంది గేమ్, రైట్? బట్ ఇట్ స్టిల్ లోడ్స్ యువర్ ఎగ్జాక్ట్ కరెంట్ స్టేటస్, రైట్? సో పాజ్ అయిన తర్వాత నౌ యూ నో దట్ ఓకే యూ ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ద పొజిషన్ దట్ యువర్ ఇన్, రైట్? సో పాజ్ అయిన తర్వాత దెన్ యూ వుడ్ ఎంటర్ ద చీట్ కోడ్ అండ్ దెన్ రెజ్యూమ్ కొట్టంగానే లోడ్ అయిపోయేది అది. నైట్రో బూస్టర్స్. But yeah, Roadrash was quite a revelation. I remember Roadrash was one of the first games that I played. And then the other game that we used to play a lot was Mortal Kombat 4. Okay. Yeah. Mortal Kombat lo every character gurtundi. In fact, మేము literally like ఏమంటారు couple of weeks ago నేను సాకేత్ గడ ఆడుతుండే మళ్ళీ ఆ గేమ్. What a game, bro. What an amazing game. Mortal Kombat, I think now some 15 or 16 version ఏదో నడుస్తుంది, which is like high end graphics అది ఇది. But I remember Mortal Kombat 4 was quite fun. Did you ever play that game? నేను Mortal Kombat ఆడాను, I remember. బట్ లైక్ ఈ కాంబాట్ గేమ్స్ లో నేను చెప్పా కదా, లైక్ ఐ యూస్ టు డూ దిస్, లైక్ నాకు ఫస్ట్ గేమ్స్ కానీ ఇవి ప్లే స్టేషన్ ఎక్కువ అది ఇది అని చెప్పి. సో నాకు టెకెన్ బాగా ఎక్కువ అలవాటు. Tekken also 2 player? Tekken also was 2 player. Okay, so you play with your brother? Same like ఇప్పుడు ఫస్ట్ మా చిన్నాన్న వాళ్ళతో ఆడేవాడిని. Right. I used to ఇప్పుడు మా బాబాయ్ పెద్దోడు బ్రో, మా బాబాయ్కి మున్నా అని ఒక అన్న ఉండేవాడు. ఓకే, సో దీస్ గైస్ ఇప్పుడు నీకు ఇది టిపికల్ బ్లఫింగ్ ఒకటి ఉంటుంది చూడు, జాయ్స్టిక్ చేతిలోకి ఇచ్చి అది ఉంటుంది చూడు, అది కనెక్ట్ చేయకుండా ఎంత బ్లఫ్ కొట్టేవారంటే మా చిన్నాన్న నన్ను. మున్నాన్ని ఇక్కడ కూర్చున్నాడు, మా బాబాయ్ ఇక్కడ కూర్చున్నాడు, నేను మధ్యలో ఈ ఫేక్ జాయ్స్టిక్ అదే జాయ్స్టిక్ థర్డ్ జాయ్స్టిక్ పట్టుకునేవాడిని. నేను ఎలా అగ్రెసివ్ గా చేస్తే పక్కన మున్నా అన్న కూడా ఆడేవాడు. అన్న నువ్వెందుకు ఆడుతున్నావు అనేవాడిని. అంటే అరే నీకు హెల్ప్ చేస్తున్నారా, మనకి 2 powers అది ఇది అని సోచ్ చెప్పేటోడు మున్నా అన్న. ఈ అబ్బాయి ఆడేసుకునేవారు. So just like how you remember all these characters in Mortal Kombat, I remember all the characters in Tekken 3 అన్నమాట. ఎడ్డీ అని ఒకడు ఉండేవాడు, లైక్ ఒకడు ఉండేవాడు, లైక్ పాల్ అని ఒకడు ఉండేవాడు. Was there blood in that game? Like ఇట్లానే blood shed అది ఇది, like full violence, so spikes. Mortal Kombat is different in this way that same powers okay, కానీ the finishing moves and how they were like ripped off and all these things are there, right? They would call it a fatality అని ఉంటుండే Mortal Kombat లో. Fatality. Mortal Kombat కి అది USP. Tekken కి ఇలా ఇరిగిపోయి ఇలా బ్రేక్ అయిపోయి స్కల్స్ బ్రేక్ అయ్యి ఇలా కాదు, కానీ మిస్టికల్ పవర్స్ లాగా ఉండేవి. ఇప్పుడు ఒకడు ఉండేవాడు, వాడు హీ యూస్ టు బి లిటరల్ స్కెలిటన్. హమామిట్సు వాడి పేరేదో, హమామిట్సు యోకోమాట్సు ఏదో ఉండేది. యూస్ టు బి లిటరల్ స్కెలిటన్. హీ యూస్ టు హ్యావ్ దిస్ నైఫ్ లైక్ డాగర్స్, డాగర్ అనకూడదు దాన్ని, స్వాడ్. సో వాడికి స్వాడ్ ఉండేది. దట్ గై యూస్ టు బి వెరీ ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్ బికాస్ వాడు నార్మల్గా ఇప్పుడు ఇఫ్ హీస్ ఫైటింగ్ వాడికి ఏం పవర్స్ ఉండవు, వాడికి ఏం ఉండవు, వాడు ఇలా పంచ్ చేస్తూ ఉంటాడు, చాలా అగ్లీ ఆడతాడు, వాడు యూస్లెస్ ఆడతాడు. కానీ ఇప్పుడు వాడి పవర్ మూవ్స్ ఉంటాయి చూడు, వాడి పవర్ మూవ్స్ వన్ ఆఫ్ ది క్రేజీ పవర్ మూవ్స్ ఉండేవి అనమాట. వాడు ఇలా అని కత్తితో ఇట్లా పొడిచేవాడు, లైక్ ప్రాపర్ స్వాడ్ స్టైల్లో ఇలా కూల్ గా పొడిచేవాడు అనమాట. పొడిస్తే ఫుల్ ఉన్నాడు ఇంతకు వచ్చేసేటోడు వాడి పవర్. యు జస్ట్ హావ్ టు ల్యాండ్ అట్ వన్ షాట్. yes you have to land stuff. వాడివి మంచి పవర్ మూవ్స్ ఉండే, వాడు ఇలా పైకి ఎక్కి వాడి స్వాడ్ ని ఇలా తీసి పీకి పెట్టి ఇలా అని మళ్ళీ ఇలా ల్యాండ్ అయ్యేటోడు.
అలా మంచి ఫన్ స్టఫ్ ఉండేవి అనమాట. సో అవొకటి ఎడ్డీ అని ఒకటి ఉండేవాడు. ఎడ్డీ ఈజ్ దిస్ లైక్ దిస్ హిప్ హాప్ బీబీఎక్స్ గాయ్ అనమాట. వాడి మూవ్స్ అన్ని ఇప్పుడు ఇలా డాన్స్ లేసేవాడు బ్రో. లిటరలీ ఎడ్డీ ఈస్ దట్ వాడి స్టీరియోటిపికల్ అగైన్ బికాస్ ఎడ్డీ యూస్ టు బి దట్ బ్లాక్ గై విత్ రెడ్ లాక్స్. ఓకే, వాడి సీనే అలా ఉంటది. అండ్ ఎడ్డీ యూస్ టు వేర్ షార్ట్స్, లైక్ లిటరల్ షార్ట్స్ అండ్ ఇట్లా ఫుల్ బ్యాగీ షార్ట్స్ అవి వేసుకుని వాడు ఎడ్డీ యూస్ టు స్టార్ట్ ది గేమ్ విత్ రివర్స్. వాడు ఇట్లా తిరిగేవాడు, ఇలా జారుకుంటూ పట్మంత్ అనేవాడు. నాకు ఎడ్డీ గాడు ఎంత ఫ్యాసినేటింగ్ ఉండేవాడు అంటే, ఈడ్రా నీ అమ్మ నుంచి ఎవడన్నా ఫైట్ చేస్తాడు రా, నేను కొడతారా ఫ్లిప్ మొత్తం వాడు ఇలా స్టైల్. మళ్ళీ ఎడ్డీ యూస్ టు డూ దిస్ డాన్స్ ఓన్లీ. నార్మల్ రెస్టింగ్ పోస్చర్ లో కూడా ఎడ్డీ యూస్ టు డూ దిస్. ఇలా ఉండేవాడు అనమాట. యూస్ టు డాన్స్. అసలు మంచి ఫ్యాసినేటింగ్ ఉండేవాడు. క్రేజీ ఫ్యాసినేటింగ్ అసలు. వావ్ dude, I never played Tekken actually, but Tekken lo like what else do you remember, like itlanti specific, do you remember any instance that you played with your brother odichadam ade idi? See Tekken I don't know, like నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ వాజ్ ఇన్ ప్లే స్టేషన్ కదా. కానీ టెకెన్ ఐ ప్లేడ్ ఇన్ పీసీ ఆల్సో. ఇప్పుడు నేను నీకు నాకు కజిన్ ఉన్నాడు, this guy from Chennai, he got this game. He is the first guy who had a computer in our cousins. Okay, my cousins lo kuda he is the first guy who had this computer. There's always that one cousin, he is first with everything. Yeah, that first cousin. Tana dantlone we started playing Tekken. ఇప్పుడు Tekken లో you can play 2 player అండ్ ఇప్పుడు ఒక కీస్ ఏమో రైట్ సైడ్ ఆఫ్ ది కీబోర్డ్ ఉండేవి, ఇంకొకటిది లెఫ్ట్ సైడ్ ఉండేవి కదా. సో వి యూస్ టు బ్యాష్ ది కీబోర్డ్ లైక్ హెల్. అసలు అది కీబోర్డ్ కాదు, అది కీబోర్డ్ కాదు, అది దోబిఘాట్. అది పటా పటా బ్యాషింగ్ సౌండ్ రెండో రూమ్ వరకు రావాలి. అండ్ దేర్ యూస్ టు బి సమ్ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ యూస్ టు బి విన్నింగ్ ఆర్ లైక్ the other cousin used to be winning and this cousin used to be playing. అప్పుడు మా కజిన్ కి లైక్ జల్దీ కీబోర్డ్ మీద ప్రేమ వచ్చేది అనమాట. రే గట్టి కొడుతున్నావు అలా కొట్టకు, కీబోర్డ్ పోతుంది ఆడద్దు ఆపేద్దాం అనేవాడు. లేదు మెల్లగా ఆడతా అని చెప్పి మళ్ళీ ఆడేవాళ్ళం. అండ్ యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ గట్టి కొడితే ఏం ఎక్స్ట్రా ఏం చేయదు. అది ఇట్స్ జస్ట్ దట్ మన ఫ్రస్ట్రేషన్ అంతా దాని మీద చూపిస్తున్నాం మనం. బికాస్ అల్టిమేట్లీ ఇఫ్ యూ జస్ట్ ప్లే ఇట్ లైక్ టాక్టికలీ, నువ్వు ఓకే ఈ మూవ్ నేను కొడితే ఇది వాడి చేసినప్పుడు నేను బ్లాక్ చేసుకొని ఇది చేయాలి అది ఇది అని, దట్ ఈస్ వాట్ ద గేమ్ ఇస్. బట్ వీ వుడ్ జస్ట్ గో అగ్రెసివ్ మోడ్ ఇట్లా దాని మీద గట్టి కొడుతుండే. అండ్ ఇది ఒక వెరీ 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 సీరియస్ థింగ్ బ్రో. ఇది ఎవడు కనిపెట్టాడో తెలీదు కానీ హీఈస్ ఎ జీనియస్. ప్లే స్టేషన్ ఆడుతున్నప్పుడు ప్లే స్టేషన్ కి ఒకటి ఉంటది, ఇఫ్ యూ ఎవర్ ప్లేడ్ ప్లే స్టేషన్ యు నో, ఈ కాంబాట్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ప్లే స్టేషన్ లో వెన్ ఎవర్ యూ గాట్ హిట్ బ్యాడ్లీ ఆర్ లైక్ యూ గాట్ పంచ్డ్ బ్యాడ్లీ ఆర్ స్ట్రాంగ్, నీ జాయ్స్టిక్ యూస్ టు వైబ్రేట్. రెవల్యూషన్ బ్రో, అది రెవల్యూషన్ మ్యాక్స్ బ్రో. సో ఇట్ యూస్ టు బికమ్ సో ఇంటెన్స్. లైక్ మా బాబాయ్ మా మొన్న అన్న వీళ్ళు ఆడేవారని చెప్పేవాడిని కదా. ఇంకా వాళ్ళకి ఒక స్టేజ్ లో బోర్ కొట్టేసి టెకెన్ దే యూస్ టు క్లోజ్ ది ఐస్ అండ్ ప్లే. వావ్. And they would still play really well. They used to ఏముంది play really well, they used to కొడుతుండే ఏది పడితే hit. And when they used to get that vibration they knew that they got hit. So నీ ఇప్పుడు తగిలినంటే అమ్మో కొట్టేసాడు నన్ను ఏదో చేసేవారు. ఆ జాస్టిక్ మళ్ళీ వైబ్రేట్ అయ్యేది. సో వైబ్రేషన్ ఇస్ యూ గెటింగ్ హిట్, రైట్? యు ఆర్ గెటింగ్ హిట్. డామ్. That used to be really intense. Next level shit. Next level shit. ఏదో పెద్ద ఇల్లు మంచి కుంఫు మాస్టర్స్ ఫ్రమ్ జపాన్ ఇల్లు నెక్స్ట్ లెవెల్ లో ట్రైన్ అయ్యేవారు అనమాట. అండ్ ఇవే గేమ్స్ లైక్ ఇప్పుడు వెరీ రేర్, నేను 4-5 times వెళ్ళా. బట్ ఇవే గేమ్స్ మనకి ఆ టైంలో ఆ జమానాలో దే యూస్ టు బి ఆర్కేడ్స్. కరెక్ట్. బయట దిస్ వాస్ ఇన్ హైదరాబాద్. No, కాకినాడలో ఆర్కేడ్స్ ఉండేవి బ్రో. రియలీ? అయితే నేను ఎప్పుడు పోలే హైదరాబాద్ లో. I never went to arcades, but I knew they existed. I knew they existed, but I also like నేను వచ్చిన జమానాకి GTL ఇవి వచ్చినాయి కానీ
లైక్ దేర్ యూస్ టు బి దిస్ వెరీ అంటే లైక్ నాకు అసలు ఇవన్నీ మా బాబాయ్ వల్లే తెలిసినాయి బ్రో. నాకు మా బాబాయ్ వల్ల లిటరల్లీ హీఈస్ దట్ గై ఇన్ మై లైఫ్ who introduced me to games. Like there are many things that he introduced to me. He introduced me to Hollywood movies, nice. Dubbing cinemalu, Deyyala Kota, Bhutala Debba, Pirates of the Caribbean kuda edo పేరు ఉండేదయ్యా. Pirates of the Caribbean. మా చిన్నాన్న పేరెంట్ అనుకుంటున్నావు గేమ్స్ అన్నిట్లో జాక్ స్పారో. వావ్, ఆఫ్ కోర్స్. సో అలా సో ఇన్ఫ్లుయెన్స్ నా మీద గట్టిగా ఉండేది అనమాట. సో మా చిన్నాన్న ఇప్పుడు మాకు కాకినాడలో దేర్ యూస్ టు బి దిస్ థియేటర్స్ కాల్డ్ పద్మప్రియ శ్రీప్రియ. ఇక్కడ మనకి భ్రమరాంబ మల్లికార్జున ఎలా ఉన్నాయో లైక్ ఒకే కాంప్లెక్స్ లో 2 థియేటర్స్, ట్విన్ థియేటర్స్. సో అలాగా పద్మప్రియ శ్రీప్రియ అని ఉండేది. సో ఈ పద్మప్రియ శ్రీప్రియ కాంప్లెక్స్ ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఇది రోడ్ అనుకుందాం, పద్మప్రియ శ్రీప్రియ ఇటువైపు ఉంటే ఇటువైపు దేర్ యూస్ టు బి దిస్ షాప్స్, దేర్ యూస్ టు బి దిస్ బేకరీ కాల్డ్ యతి. అలా ఒక కాంప్లెక్స్ లోపలికి వెళ్తే ఇలా లెఫ్ట్కి మా చిన్న టికెట్లు తీసుకున్నాం ఏదో సినిమాకి, దీనికి గంట టైం ఉందంటే అరే రారా అని చెప్పి పట్టుకెళ్ళారు నన్ను. పట్టుకెళ్తే చాలా చిన్నోండి బ్రో, అక్కడ నేను చాలా చిన్నోండి. అది నాకు ఒక ప్రభాస్ కాంప్లెక్స్ చూసినప్పుడు ఫీల్ అయ్యాడు చూడు, నేను అలాగా ఏం నడుస్తుందిరా ఇక్కడ అనుకున్నాను. ఇప్పుడు ఆర్కేడ్స్ అన్ని ఇలా గోడకు ఉన్నాయి బ్రో, మధ్యలో ఇంత పెద్ద పూల్ టేబుల్, బిలియర్డ్స్ పూల్ టేబుల్. దేర్ ఆల్ దిస్ యూత్ 20 to 30s వాళ్ళందరూ పూల్ ఆడుతున్నారు. ఒక బజ్ ఉంటుంది చూడు, మాట్లాడుకుంటూ జనరేటర్ బజ్ డిస్కషన్, ఆ బజ్ ఉండే. మా చిన్న ఏదో 5 రూపీస్ ఎంతో ఇచ్చి కాయిన్స్ తీసుకున్నాడు టెక్కన్ కి. అక్కడ టెక్కన్ ఈస్ వెరీ డిఫరెంట్. దేర్ యూస్ టు బి దిస్ బాబ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ which will help you to move and very fascinating అనిపించింది నాకు. Bro, there were friends who wasted their life, నేను చెప్తున్నా, on like these arcade games. I remember there used to be a friend but he would play Tekken and there used to be this I forget what the name of the game is. Basically ఆ వరల్డ్ బిల్డింగ్ గేమ్ ఒకటి ఏదో ఉంటుండే ఎట్లా ఆర్కేడ్ గేమ్స్ లో. వాడు ఎంత పిచ్చోడు ఉంటుండే అంటే, వాడు పైసలు పెట్టి దానికి పైసలు పెట్టి ఐ థింక్ ఐ రిమెంబర్ వాడిని స్కూల్ నుంచి పీకేశారు బికాజ్ స్కూల్ ఆర్ కాలేజ్లో కాలేజ్ ఫీ కట్టడానికి వాడు డబ్బులు తీసుకున్నాడు ఇంట్లో. ఆబ్వియస్లీ కొంచెం పైసలు ఉన్నాడు, తీసుకున్న డబ్బులు ఫీ కట్టకుండా హీ యూస్ టు జస్ట్ గో ప్లే దట్. వాడు అటెండెన్స్ చాలా లో ఉండేది. ఆబ్వియస్లీ హీ వుడ్ జస్ట్ కీప్ ప్లేయింగ్ దిస్ ఆర్కేడ్ గేమ్స్ అండ్ దెన్ ఆబ్వియస్లీ అట్ సమ్ పాయింట్ వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఐ రిమెంబర్ స్పెసిఫికలీ వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న ఎవరో వచ్చారు, ఐ థింక్ ఇద్దరు వచ్చినట్టున్నారు రాజు స్కూల్కి. రచ్చ అసలు కింద అరుస్తుంటే పై వరకు వినిపించింది. వాడిని బూతులు తిట్టారు, నువ్వు స్కూల్ ఫీ కట్టకుండా, నువ్వు స్కూల్ అటెండ్ కాకుండా ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ ఏం గేమ్స్ ఆడుతున్నావు అది ఇది అని చెప్పి ఎవరు బాంకర్స్ ఉంటుండే. అండ్ పీపుల్ వుడ్ అంటే ద థింగ్ ఇస్ దట్ నీకు ఒక రెగ్యులేషన్ లేకపోతే, జనాలు ఒకటి చెప్పేవాడు లేకపోతే ఈ లెవెల్ చెడిపే సీన్ కూడా ఉంటుంది దాంట్లో ఆర్కేడ్ గేమ్స్లో. బికాజ్ ఇట్స్ ద మోస్ట్ లైక్ నీకు ఒక అసలు ఏమి తెలియకుండా సడన్లీ నువ్వు ఆర్కేడ్ గేమ్స్ ఇంట్రొడ్యూస్ అయినంటే చెప్తున్నా కదా. నేను అలాగే ఎంటర్ దట్ వాజ్ వన్ అనదర్ జోన్ బ్రో. అంటే నాకు అప్పుడు నేను 2-3 సార్లు వెళ్ళా, కానీ ద ఫస్ట్ టైం దట్ ఐ వెంట్ టు దట్ ఆర్కేడ్ ఇన్ పద్మప్రియ కాంప్లెక్స్, ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, పీపుల్ ఆర్ ప్లేయింగ్ గేమ్స్, లైక్ లిటరల్లీ పీపుల్ ఆర్ ప్లేయింగ్ గేమ్స్. కానీ నాలాంటి చిన్నపిల్లలా కాదు, ప్రతి ఒక్కడు పెద్దోడే అక్కడ. కరెక్ట్. అందరూ మా బాబాయ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అందరూ ఆడుతున్నారు, ఒక బజ్ ఉంది. అండ్ దేర్ యూస్ టు బి దిస్ గైస్ యూస్ టు బి వెరీ గుడ్ ఎట్ దోస్ గేమ్స్, రైట్? వాడు ఆడి వాడికి ఎంత వచ్చేస్తుంది అంటే హీఈస్ వెరీ వెరీ అని చెప్పి వాడికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. కూల్నెస్, హీ యూస్ టు బి వెరీ కూల్, లైక్ దట్ క్లాసీ, హడావిడి చేసి అవన్నీ నాకు చాలా చిన్నప్పుడు ఏం ఫ్యాసినేటింగ్, అది ఏం ఫ్యాసినేటింగ్ షిట్ అది. ఎగ్జాక్ట్లీ వేరే అది. I remember, so I was talking about Mortal Kombat earlier. Mortal Kombat gurinchi I will like rave my pitchy for it. Mortal Kombat game ma amma intlo I got introduced to MK4. That's the one that I play even now. MK4 lo there used to be like, obviously there are like 15 or 20 characters emo ante. Favorite characters kon untunde. There is this guy called Goro అని ఒకడు ఉంటాడు. ఓకే, వాడు he's not there, you can't pick, that is the only character you can't pick to play. Like వేరే క్యారెక్టర్స్ అందరూ నీకు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక లైన్గా యూ ప్లే 1 by 1, రైట్? అందరినీ ప్లే ఆడుకుంటూ వెళ్తావు. గోరో అనేవాడు మాత్రం హీ యూస్ టు బి 4 arms ఉంటాయి వాడికి. అన్ని క్యారెక్టర్స్ కంటే అట్లీస్ట్ ఒక 5 inches టాల్ ఉంటాడు. ఓకే, హీస్ కవరింగ్ అప్ దట్ ఎంటైర్ స్క్రీన్. గుండుగాడు
ఆరెంజ్ కలర్ ఇట్లుంటుండే, 4 చేతులు ఉంటుండే, ఇట్లా ఫుల్ బైసెప్స్. వాడు కొడుతుండే బ్రో. హీ ఈస్ ద ఓన్లీ క్యారెక్టర్ దట్ యూ కాంట్ పిక్ యాజ్ యువర్ ప్లేయర్. లైక్ వేరే క్యారెక్టర్స్ అన్ని నువ్వు పిక్ చేయొచ్చు, వాడొక్కడు ఎంత యూస్లెస్ ఫెలో అంటే వాడు. యూ వుడ్ హ్యావ్ ఇట్లానే యూఆర్ టాకింగ్ అబౌట్ దట్ స్పెషల్ మూవ్ వేర్ లైక్ లిటరలీ 75% బ్లడ్ వెళ్ళిపోతుంది చూడు. వాడు ఇట్లా కింద చేతులతో పట్టుకుంటాడు, ఎత్తుతాడు ఇట్లా, పైన చేతులతో ముఖం మీద ఒక 20 సార్లు కొడతాడు. అండ్ దెన్ హీ థ్రోస్ ద బాడీ. ఇది మొత్తం దిస్ జస్ట్ వన్ మూవ్, 75% హెల్త్ వెళ్ళిపోతుండే దాంతో. అరే ఏందిరా నువ్వు ఇట్లా. అండ్ దెన్ వన్స్ ఇన్ అ వైల్ హీ వుడ్ కమ్ ఇట్లా ఫ్లయింగ్, అండ్ దెన్ ఇట్లా తొక్కుతుండే దా 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 అని ఇట్లా ఒక గట్టి వస్తే, అమ్మా ఏందిరా నువ్వు ఇంత వైలెంట్గా ఉన్నావు అని. అండ్ హీ వుడ్ హ్యావ్ ద మోస్ట్ లైక్ క్రేజియస్ట్ ఫెటాలిటీస్. ఆబ్వియస్లీ ఇట్లా ఫెటాలిటీ ఏంటంటే ఒకసారి నువ్వు ఓడిపోయిన తర్వాత, నువ్వు ఓడిపోయి యు ఆర్ జస్ట్ ఫర్ 5-10 seconds యు ఆర్ జస్ట్ స్టాండింగ్ దేర్. ఓకే, నువ్వు ఇంకా కింద పడలేదు. ఆ టైంలో ఇఫ్ ద పర్సన్ హూ వన్ ఒక బంచ్ ఆఫ్ కీస్ లైక్ లిటరలీ 4-5 keys అన్ని కలిపి కొడితే ఫెటాలిటీ చేస్తుంది. ఓకే, గోరోగాడ్ ఫెటాలిటీస్ ఇట్లా చీల్చేవాడు, పైనుంచి తలకాయ బీకేవాడు. అండ్ వెనకాల ఒక కొన్ని లెవెల్స్లో వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఫ్యాన్ ఉండేది, ఆ ఫ్యాన్లో కీసిరేసేవాడు. లైక్ అన్ని వైలెంట్ షిట్ అంత ఉంటుండే దాంట్లో. అండ్ ఆల్ ద బ్లడ్ ఈస్ ఆబ్వియస్లీ లైక్ వెరీ ఏమంటారు గ్రాఫిక్స్ ఫర్ లైక్ ఎర్లీ 2000s, రైట్? బట్ ఫ్యాసినేటింగ్ ఉంటుండే దాంట్లో. గోరో వాజ్ వన్ గై హూ వీ యూస్ టు అబ్సల్యూట్లీ హేట్, బికాస్ వాడు ఎప్పుడు టాప్ లెవెల్లో ఉంటాడు. వాడు లైక్ మొత్తం అందరిని ఓడించిన తర్వాత టాప్కి వస్తాడు, వాడు వస్తాడు. వాడు ఈజీ, వాడు ఎట్లా అంటే తొక్కు వదులుతాడు. వాడిని చంపాలంటే చాలా కష్టం అనమాట. సో దట్ వాజ్ వన్. వాడిని ఓడించడానికి వీ ఫిగర్డ్ అవుట్ వన్ గై కాల్డ్ క్వంచీ అని ఒకటి ఉంటాడు. ఓకే, క్వంచీ అని ఒకటి ఉంటాడు, ఇట్లా స్కల్ టైప్ ఫేస్ ఉంటుంది వాడిది. వెరీ వియర్డ్ మూవ్స్ చేస్తూ ఉంటాడు. వాడిది ఒక్క మూవ్ ఉంటుంది విచ్ ఇస్ బేసికలీ హీ గోస్ ఇన్సైడ్ ద గ్రౌండ్ అండ్ దెన్ అటువైపు అవతల వైపు క్యారెక్టర్ మీదకి వచ్చి తొక్కుతాడు దత్త అని. ఓకే, దట్ యూస్ టు లైక్ టేక్ అవుట్ అ గుడ్ బంచ్ ఆఫ్ హెల్త్ అనమాట. అండ్ గోరో గైడ్ మీద అది చేసినప్పుడు ఇట్ వుడ్ యాక్చువల్లీ స్లైట్లీ వర్క్. ఓకే, దట్ వాజ్ వన్ క్యారెక్టర్ క్వంచీ అని. అండ్ దేర్ ఇస్ అనదర్ క్యారెక్టర్ కాల్డ్ సబ్-జీరో. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ లైక్ వెరీ పాపులర్ క్యారెక్టర్. ఇట్లా వాడు బేసికలీ ఫ్రీజ్ చేస్తాడు అనమాట. హీ థ్రోస్ ఐస్ అండ్ హీ ఫ్రీజెస్ ది అదర్ క్యారెక్టర్ అండ్ దెన్ యూ కెన్ పంచ్ దెమ్. వాళ్ళు ఆగిపోతారు ఒక couple of secondsకి, యూ కెన్ బేసికలీ పంచ్ దెమ్. Sub-Zero, there used to be Quanchi, అందరు like I remember every character because one of the guys was called Reptile. Okay, వాడి పేరే Reptile. Very weird moves, ఇట్లా వాడి చేయి కూడా ఇలా బెండే ఉంటుంది అనమాట. He's doing all sorts of like stupid ass moves అన్ని ఉంటుండే అనమాట. ఇట్లా కింద నుంచి క్రాల్ అవుతాడు వాడు, and then he spits acid. Like Reptile. There will be this one fighting character always who spits acid. Yeah, absolutely acid వేస్తున్నాయి. అసలు Mortal Kombat గురించి I can make another whole podcast only, like literally we played it that much. And then these were the main characters Mortal Kombat లో. దాంట్లో Mortal Kombat ఆడి మా మధ్య ఫైట్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. లైక్ సాకేత్ గారిని నేను ఓడించినప్పుడు, బికాస్ వాడు పాపం నాకంటే చాలా యంగ్ కాబట్టి ఐ వాజ్ ఆబ్వియస్లీ బెటర్. అండ్ ఐ వుడ్ లెట్ హిమ్ పిక్ అ క్యారెక్టర్ విచ్ వాజ్ స్లైట్లీ మోర్ పవర్ఫుల్ దెన్ మీ సో దట్ హీ హ్యాస్ అ ఛాన్స్. బట్ నేను ఓడించినప్పుడల్లా పాపం అప్సెట్ అయ్యాడు సాకేత్ గారు. ఐ థింక్ ఏడ్చిండు కూడా కొన్నిసార్లు, అన్న ఓడిస్తున్నాడు అని చెప్పి మమ్మీ దగ్గర పోయినాడు. అండ్ దెన్ మమ్మీ ఏమో వచ్చి పోనీరా గెలవని ఒకసారి వాడిని అది ఇది అని. సరే ఓకే గెలు. అండ్ దెన్ బట్ ఇలాంటి సీన్స్ లో ఎప్పుడైతే తమ్ముడు గడు గెలుస్తాడో ఉంటదో బ్రో తాళ తీసేసి ఉంటది. అరే no matter if you win 15 times but if he wins once that is enough. It's even more humiliating that are 15 times గెలిచిన తర్వాత నువ్వు ఎట్లా వచ్చినావు one time. It used to be very humiliating. But sometimes I would be like నాకు నేను ఎట్లా చెప్పాను పోనీలే నేను ఐ లెట్ హిమ్ విన్ పర్లేదు అది ఇట్లా నాకు నేను యాక్టింగ్ చేస్తాను పెద్ద బోధిధర్మ నేను పైన దిగి వచ్చినట్లాగా. సో Mortal Kombat was a game that we played a lot. Do you remember any other like specific computer games that you played really like crazily? ఇంకా అప్పుడు మనం కొంచెం ఎవాల్వ్ అయితే ఇంకా వచ్చేస్తాం మనం GTA దగ్గరకు. GTA was the one that we played crazily. GTA and Cricket 2007. Cricket 2007 అనే గేమ్ని నేను ఎన్నిసార్లు ఆడాను, ఎంత కొట్టాను, ఏం చేశాను నాకు అసలు తెలియదు బ్రో. అండ్ నేను సిగ్గు లేకుండా చెప్తా మళ్ళీ, రైట్, ఒక్కసారి కూడా నేను డిఫికల్టీ లెవెల్ 5 పెట్టి ఆడినా సరే వెంటనే ఐ యూస్ టు కమ్ బ్యాక్ టు డిఫికల్టీ లెవెల్ 1 or 2.
ఎవడికి నువ్వు ఇప్పుడు నన్ను అవుట్ చేస్తే నాకు ఎందుకు లేదు లేదు నువ్వు బాలే నేను 6 కొడతా, నేను డి నొక్కాలి, ఫ్రంట్ ఫుట్ వచ్చి కొట్టాలి, ఎస్ నొక్కాలి, రైట్ సైడ్ లో లెగ్ సైడ్ 6 కొట్టాలి అంతే. మై ఫండా యూస్ టు బి వెరీ సింపుల్ బ్రో. వచ్చావా మళ్ళీ ఆ నేమ్స్ ఉండేవి బ్రో, నేమ్స్ ఫ్యాసినేటింగ్. యువరాజ్ సింగ్ ని యర్వే సింగ్, రాహుల్ ద్రావిడ్ ఆర్ డ్రావియా, టెండూల్కర్ టెండెహర్, సెవాగ్ది సేవే, ధోనిది దినహర్, హర్భజన్ సింగ్ హొర్వాజ్ సింగ్, HURVAJ. కైఫుది కూడా ఏదో ఉండేది బ్రో. జహీర్ ఖాన్ ది జహీర్ కాల్మ్, KALM. నెహరాది నెహరెం, NEHREM, నెహరెం ఉండేది. సో జనాలకి, సో బికాస్ దే డెంట్ హ్యావ్ ద కాపీరైట్స్ ఆఫ్ ద ఇండియన్ టీమ్, సో దట్స్ వై దే వుడ్ హ్యావ్ దీస్ లైక్ నేమ్స్ చేంజ్డ్. అండ్ స్టిల్ వీ వర్ ఓకే ప్లేయింగ్ దట్ ఆబ్వియస్లీ, బికాస్ మాకు క్రికెట్ ఆడాలా అంతే, మాకు సంబంధం లే, మేము క్రికెట్ ఆడాలి. ఈవెన్ క్రికెట్ 07 ఆడ చీట్ కోడ్, డూ యూ నో? ఎవడరా మీరంతా ఈ క్రికెట్ 2007లో? చెప్పు, నాకు గుర్తొస్తుందేమో, ఇది ఆడాను. ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ కోడ్, బట్ బేసికలీ దాంట్లో ఐ థింక్ సూపర్ మ్యానో లేకపోతే ఏదో కొడితే ఇట్ వుడ్ యాక్టివేట్ సమ్ లైక్ గాడ్ మోడ్ టైప్ ఏదో ఉంటుంది. ఓకే, వేర్ బేసికలీ ఇప్పుడు నువ్వు ఈజీ లెవెల్లో నువ్వు ఫ్రంట్ ఫుట్ వచ్చి కొట్టాలి, యూ హ్యావ్ టు స్వింగ్ టు మేక్ ఇట్ 6. నువ్వు గాడ్ మోడ్ ఆన్ చేసావంటే నువ్వు డిఫెన్స్ ఆడితే కూడా బాల్ గాల్లోకి ఎగురుతుంది. ఇట్ విల్ బి సో ఫనీ బికాస్ ఏంటంటే నీకు బౌలర్ వస్తున్నాడు, మంచి యార్కర్ వేస్తాడు, అండ్ నువ్వు లిటరలీ యూ నో దట్, సి మనం క్రికెట్ ఆడతాం, మనకు తెలుసు బాల్ ఎట్లా పోతుందని, ఫిజిక్స్ ఎట్లా పనిచేస్తుందని, రైట్? వాడు ఊరికే ఇట్లా డిఫెన్స్ చేస్తుండే, బాల్ ఇక్కడి నుంచి గాల్లోకి ఎగురుతుండే, యార్కర్ బాల్. అరే ఏంది రాయింది, క్రేజీ ఉంటుండే. బట్ దట్ ఈస్ ద ఓన్లీ గేమ్ క్రికెట్ 07 దాంట్లో చీట్ కోడ్ పెడితే ఇట్ వాస్ ద లీస్ట్ ఫన్, బికాస్ నీకు ఎట్లా అంటే దెన్ యు ఆర్ యాక్టివేటింగ్ ద మోస్ట్ లైక్ క్రేజియస్ట్ షిట్ అనమాట. దెన్ దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఓన్లీ, లైక్ నీ స్కిల్ ఏమీ లేదు దాంట్లో, యు ఆర్ జస్ట్ ఏమంటారు బ్యాట్ అడ్డం పెడుతున్నావు అంతే, పోవడానికి 6 పోవడానికి. బట్ అయినా ఆ గేమ్ ఎలాంటిదంటే యు నో యు ఆర్ గోయింగ్ టు హిట్, అంటే లైక్ వాడిని అవుట్ చేసే ఛాన్సే లేదు, అవన్నీ నీకు తెలుసు. అయినా సరే జస్ట్ ఇట్ ఈస్ అవర్ లైక్ ట్రాష్, లైక్ మనం వేసుకునేది అనమాట. ఇంక మనకే మనం చెప్పినట్టు వినేది. బేసికల్ పంచింగ్ బ్యాగ్ టైప్స్. మనం కొడతాం, ఇంత స్కోర్ కొడతాం, 10 overs పెట్టుకుని ఇంత స్కోర్ కొడతాం, వాడిని మళ్ళీ 10 runs 15 runs అవుట్ చేయాలి. జస్ట్ ఫుల్ టాస్ వేయాలి అంతే, ఫుల్ టాస్ వేస్తే వాడు ఫుల్ టాస్ బిహైండ్ ద వికెట్ వేస్తే వాడు కొట్టలేడు. డిడ్ యు ఎవర్ ప్లే దాంట్లో? నీకు యాషెస్ ఉండేది, టెస్ట్ క్రికెట్ ఉండేది, అవి ఆ సిరీస్ ఆడేవాడు. యాషెస్ పిచ్చి ఆడేటోడు, మజా ఉంటుండే. యాషెస్ యూస్ టు బి ఏ థింగ్. అంటే ఇప్పుడు మనకి క్రికెట్ స్టార్టింగ్ లో ఇంట్రడ్యూస్ అయినప్పుడు అఫ్ కోర్స్ ఇండియాతోనే ఆడేవాడిని, కానీ ఎప్పుడైతే లైక్ ఐ స్టార్టెడ్ లైక్ వాచింగ్ క్రికెట్, స్కూల్లో మాట్లాడుకునే వాళ్ళం ఇవన్నీ, యాషెస్ చాలా ఎక్కువ ఆడేవాడిని. ఇట్ యూస్ టు బి ఏ థింగ్ ఫర్ మీ, లైక్ ఊరికే ఇది కూడా మా కజిన్స్ తో ఆడేసేవాడిని అసలు. డేస్ ఆన్ డేస్, లైక్ నేను ఐ రిమెంబర్ యాషెస్ ఐ యూస్ టు ప్లే, ఐ యూస్ టు పిక్ ఇన్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. ఐ యూస్ టు హేట్ ఆస్ట్రేలియా, సో ఇంగ్లాండ్ తీసుకున్నాను కావాలని. అండ్ ఇంగ్లాండ్ తీసుకొని ఎప్పుడైనా సరే, బికాస్ ఇట్ వుడ్ బి లైక్ అ టెస్ట్ మ్యాచ్, లెట్స్ సే వి ఆర్ ప్లేయింగ్ టెస్ట్ మ్యాచ్, యూ వుడ్ హ్యావ్ టు సేవ్ ద గేమ్, రైట్? సేవ్ చేసి మళ్ళీ అదే పాయింట్ నుంచి ఆడడానికి. నాకు ఐ రిమెంబర్ ఒకసారి నేను ఎప్పుడో 3 days 4 days ఏమో ఆడాను బ్రో, అండ్ లైక్ టైట్ నడుస్తుంది గేమ్, అది ఇది. సంబడి డిడ్ సమ్ షిట్ విత్ దట్ గేమ్, అండ్ మొత్తం ఆ సేవ్ చేసిందంతా పోయింది. నేను ఆ రోజు బాధపడినా, అరే నేను ఇంత ఆడాను, నేను 4-5 days నా గేమ్ అంతా సేవ్ అయి ఉండి అదంతా వెళ్ళిపోయింది అని. ఇట్ వాస్ క్వైట్ సాడ్, బట్ Ashes was quite fun. Ashes and those commentaries, like the best thing that they did is they brought in real men, like the guy who used to do this. There is this guy called Richie Bernard. Richie Bernard is a famous commentator back then, right? And they asked him to like commentate for the commentary, commentate for the game, and these typical things used to be there. Miles, he's hit it miles అనేవాడు అలాంటివి. అండ్ లైక్ it used to be funny when sometimes the voice command will be faulty, like ఏదో some wicket పడుతుంది and then he's like miles. అండ్ మనం అది ఎన్నిసార్లు విన్నామంటే మనకు అది
లైక్ రిజిస్టర్ అయిపోయి అలవాటు అయిపోయి ఇన్ని అయిపోయినాయి. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. హ్యావ్ యూ ఎవర్ ప్లేడ్ ఎన్ఎఫ్ఎస్ ఆన్ కంప్యూటర్? నీడ్ ఫర్ స్పీడ్ మజా ఉంటుండే. దట్ వాజ్ అ గేమ్ దట్ ఐ రిమెంబర్. ఎన్ఎఫ్ఎస్లో నీకు ఎన్ఎఫ్ఎస్ దాని తర్వాత ఇవాల్వ్ అయ్యి పోలీస్ మోడ్ అది ఇది వచ్చే చేజింగ్ చేయడం అది ఇది. బట్ ఐ రిమెంబర్ ఎన్ఎఫ్ఎస్ జస్ట్ రెగ్యులర్ ఎన్ఎఫ్ఎస్ ఆల్సో క్వైట్ ఫన్ బికాస్ నీకు ఇట్ వాజంట్ యాజ్ ఈజీ రైట్. నీకు ఫస్ట్ రావాలంటే కొంచెం యూ హ్యావ్ టు బి వెరీ లైక్ నువ్వు కొంచెం స్లో డౌన్ చేయాలి. బికాస్ మనకి ఏముంటుండే అంటే అప్పుడు డ్రైవింగ్ స్కిల్స్ అంతా గేమ్స్ అని మనం జస్ట్ ఫ్రంట్ బటన్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం. బట్ మనం ఎప్పుడు కూడా అరే బ్యాక్ బటన్ కూడా వాడాలి, స్పేస్ బార్ వాడాలి. లేకపోతే you have to get off that front button while ఎగ్జాక్ట్లీ పట్టుకొని కూర్చొని టర్నింగ్ చేస్తుంటే అది తిరిగేది కాదు పూర్తిగా. అండ్ అయ్యో లైక్ అరే ఎందుకు తిరగట్లేదు రాబోయ్. అండ్ దెన్ వాజ్ లైక్ ఓకే కొంచెం స్లో డౌన్ చేసి తిరగాలి, దాన్ని బ్రేక్ వేసుకొని తిరగాలి. అండ్ ఎన్ఎఫ్ఎస్ మస్తు మజా వస్తుండే. ఐ రిమెంబర్ ఎన్ఎఫ్ఎస్లో వెన్ ఎవర్ యూ వుడ్ విన్ సమ్ స్పెసిఫిక్ లెవెల్ నీకేవో పాయింట్స్ అవి యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్తో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ కార్. ఆ కార్ని నువ్వు ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. దానికి కొంచెం స్పెసిఫిక్ అలాయ్ వీల్స్ పెట్టి దాని ఇంజన్ ఏదో చేంజ్ చేసి యూ డూ ఆల్ ఆఫ్ దట్. You remember this lady that used to come and peep into the camera and talk before the race? Yes, of course I remember. ఏదో చెప్తాను, నాకు గుర్తు కూడా లేదా మేము చెప్తాను. It was I was least we were least interested అసలు. Yeah, okay. As young boys we really didn't give a shit. And then computer games lo there was a phase like ante because tammudtho aadevanu kabatti we would play a lot of two player games lo they you remember this website miniclip.com? Bro Miniclip lo Miniclip lo there used to be this like very simple games, two player games untunde. దాంట్లో I remember we played a lot this game called Bubble Trouble ఒక గేమ్ ఉండేది. ఓకే బబుల్ ట్రబుల్ అని బేసికలీ 2 player గేమ్. యూఆర్ టీమ్డ్ అప్ అనమాట. వెరీ సింపుల్ గేమ్. ఏవో ఇట్లా బుగ్గలు ఇట్లా యాక్చువల్లీ బుగ్గలు ఉంటాయి ఇట్లా దాని మీదకి ఆరోస్ వేసి యూ హ్యావ్ టు బేసికలీ బ్రేక్ దెమ్ అపార్ట్ అనమాట. లైక్ ఒక పెద్ద బుక్ ఉందనుకో యూ హ్యావ్ టు మేక్ దట్ ఇంటూ 2 and then 3 and then 4 and then ఆ ఒక పాయింట్కి వచ్చాక దెన్ యూ కెన్ కంప్లీట్లీ ఎలిమినేట్ ఇట్ అనమాట. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఒక చిన్న వాల్ ఇట్లా ఉంటుంది అనమాట, వాల్ స్పేస్లో దాంట్లో యూ హ్యావ్ టు కోఆర్డినేట్ బికాజ్ ఆ బాల్ వచ్చి నీ కో ప్లేయర్కి తగిలినా సరే వాళ్ళు అవుట్ అయిపోతారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. సో బబుల్ ట్రబుల్ వాస్ క్వైట్ ఫన్. బబుల్ ట్రబుల్ ఇంకొకటి మినీ క్లిప్లోనే లైక్ దిర్ యూస్ టు బి దిస్ సమ్ బౌలింగ్ ఒకటి ఉండేది, బౌలింగ్ ఆడేవాడిని నేను. అండ్ దేర్ యూస్ టు బి ఆల్సో దిస్ గేమ్, అది మినీ క్లిప్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టిక్ క్రికెట్ అన్న గేమ్ ఉండేది. స్టిక్ క్రికెట్ వాస్ ఫన్ బ్రో, ఇట్ వాస్ ఫన్. ఇప్పుడు కూడా ఉంది దాని మొబైల్ వర్షన్. స్టిక్ క్రికెట్ ఇస్ స్టిల్ క్వైట్. ఇప్పుడు కూడా ఉంది. అది మినీ క్లిప్లో ఉండేది. అండ్ ఇట్ ఆల్సో యూస్ టు బి దాని తర్వాత ఐ థింక్ ఐ డోంట్ నో హౌ ద రైట్స్ ఫంక్షన్ బట్ sticksports.com అనే వెబ్సైట్ ఉండేది. దాంట్లో దే వుడ్ హ్యావ్ స్టిక్ క్రికెట్, స్టిక్ టెన్నిస్, స్టిక్ ఫుట్బాల్ అండ్ ఐ థింక్ స్టిక్ బ్యాడ్మింటన్ కూడా ఉండేది అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దే వుడ్ హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్. దాంట్లో స్టిక్ టెన్నిస్ ఆడేవాడిని. ఐ ఆల్వేస్ యూస్ టు పిక్ రాజర్ ఫెదరర్ అండ్ విన్ ఎవ్రీబడి. ఇట్లా తొక్కుకుంటూ వెళ్ళేవాడిని అందరినీ. అండ్ దెన్ బికాస్ రాజర్ ఫెదరర్ దాంట్లో ఆ క్యారెక్టర్కి మంచి పవర్స్ అంటే ఆబ్వియస్లీ ద బెస్ట్ ఉంటుండే. సో ఎప్పుడైనా సరే నేను వింబుల్డన్ లేదా ఏదైనా యూఎస్ ఓపెన్ ఎనీథింగ్ చూసి నేను వెన్ ఫెదరర్ యూస్ టు లూజ్ టు నదాల్ రైట్, ఆ ఫ్రస్ట్రేషన్లో నాకు రాజర్ ఫెదరర్ ఓడిపోతుందని చెప్పి పోయి గేమ్ ఆడుతుండే. గేమ్లో నదాల్ గాని ఓడించి మజా ఎంజాయ్ చేస్తుండే. ఎక్కినా చూడాలి. లైక్ బయట లైక్ డూ యూ వాచ్ టెన్నిస్? లైక్ ఆర్ యూ ఫెదరర్ ఫ్యాన్ ఆర్ నదాల్ ఫ్యాన్ ఆర్ జోకోవిచ్ ఫ్యాన్? నేను ఆల్వేస్ బీన్ ఫెదరర్ ఫ్యాన్ బ్రో. నేను ఫెదరర్ ఫర్ లైఫ్ బ్రో. ఫెదరర్ ఫర్ లైఫ్. ఐ కాంట్ గెట్ ఓవర్ ఒక టైంలో దట్ ఫాండ్నెస్. ఒక టైంలో మనకి అంటే లైక్ యు నో దిస్ ఎరా రైట్, లైక్ వెన్ ఫెదరర్ రూల్డ్ అండ్ దెన్ నదాల్ కేమ్. నదాల్ యూస్ టు లైక్ నాకు ఇది బాగా గుర్తు బ్రో. ఐ రిమెంబర్ దిస్ గేమ్. ఐ డోంట్ నో వై. మై ఫాదర్, నాకు మా డాడీ వల్లే వచ్చింది టెన్నిస్ పిచ్ కూడా. ఫెదరర్ వన్ వింబుల్డన్ ఫర్ స్ట్రైట్ 4 times or 5 times and he's in the final and he's going to win for a record 6th time or something. Correct. He already equaled Pete Sampras's record and he used to like అదేదో ఒకసారి గెలిచేస్తే హిస్టరీ is making history and this idiot Nadal came and this guy I remember the last set bro, 9-7 తో నదాల్ గెలుస్తాడు. ఇది you're talking about
యాక్చువల్ పాయింట్స్ 9-7 గేమ్స్ అయిందా? యా, టై బ్రేకర్ కూడా కాదు. లైక్ లాస్ట్ సెట్, అప్పట్లో లాస్ట్ సెట్ టై బ్రేకర్ ఉండేది. కరెక్ట్. ఇట్ వుడ్ కీప్ ఆన్ గోయింగ్ లైక్ బికాజ్ 2 games గ్యాప్ ఉండాలి కదా విన్నర్ కి. హూ బ్రేక్స్ ఫస్ట్ అంటే లైక్ హూ బ్రేక్స్ అండ్ 2 points గ్యాప్ తో గెలవాలి. కరెక్ట్. దట్ లాస్ట్ సెట్ దే 9-7 they played for 11 hours bro, if I'm not wrong. They played for so many hours, 9 hours or like 7 hours or something, right? And it was 9-7 and Nadal won Wimbledon for the first time. Damn dude, I think Roger Federer ఏడ్చిండు కదా. Federer cried. That is what I remember. Heart breaking moment అదైతే. And for all Nadal fans that's a very fond memory. Correct, of and course. Naku and Rafa used to be this like Nadal used to be this very outspoken, that left hand వాడు నీ అమ్మ వాడు ఫోర్హ్యాండ్ కొట్టేవాడు. నాకు అది ఐ స్టిల్ రిమెంబర్, గొడ్డు కొట్టినట్టు కొట్టేవాడు. అండ్ అవర్ ఫెదరర్ యూస్ టు బి దిస్ వెరీ క్లాస్ గై, ఫెదర్ లా ఇలా నీట్ గా బ్యాక్ హ్యాండ్స్ ఆడేవాడు, బ్యాక్ హ్యాండ్స్ క్రాస్ కోట్, బ్యాక్ హ్యాండ్స్ డౌన్ ద లైన్. సమ్ వెరీ డిఫరెంట్ గేమ్స్ కదా ఇవి రెండు. కరెక్ట్. మనం ఎటో పోతున్నాం బట్ స్టిల్. బట్ bro, we should do a podcast on tennis then, because I absolutely absolutely love Federer. And like we both are Federer simps. Yeah. we should capture that Federer simpness in one podcast. But we were talking about cricket 07 NFS. Tennis game ఉంటుంటే స్టిక్ టెన్నిస్ I used to play a lot, and then స్టిక్ క్రికెట్ ఆడేవాడిని. స్టిక్ క్రికెట్ కూడా లైక్ నీకు ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఉండేది. లైక్ నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు నువ్వు 4 6 కొట్టలేవు. యూ హ్యావ్ టు బి లైక్ వెరీ పర్టికులర్, పర్ఫెక్ట్ ఆడాలి. దట్స్ వెన్ ఇట్ విల్ గో ఫర్ అ 6. సో ఇట్ వాస్ స్లైట్లీ ట్రిక్కీ. సో అందుకు కొంచెం ఫ్యాసినేటింగ్ ఉంటుండే. ఐ థింక్ గేమ్స్ ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇఫ్ యూఆర్ లెటింగ్ ఇఫ్ యూఆర్ లెటింగ్ ద ప్లేయర్ విన్, బట్ ఇఫ్ యూఆర్ లెటింగ్ ద ప్లేయర్ విన్ ఎవ్రీ టైమ్ బోర్ కొట్టేస్తుంది. కొంచెం విన్ కొంచెం లూజ్ అట్లా పెట్టినాం అనుకో, బట్ స్టిల్ దే ఆర్ విన్నింగ్ మోర్ దెన్ లూజింగ్. ఐ థింక్ దట్స్ వేర్ ద స్వీట్ స్పాట్ ఇస్. దట్ ఓకే వాళ్ళు ఉండిపోతారు గేమ్లో. స్టిక్ క్రికెట్ ఆడుతుండే గట్టిగా. దెర్ యూస్ టు బి దిస్ వెరీ లైక్ డమ్ గేమ్ బ్రో ఒకటి ఉండేది మినీక్లిప్లో. ఐఎమ్ షూర్ యూ నెవర్ ప్లేడ్ ఇట్. డిఫెండ్ ద వికెట్ క్రికెట్ అని ఒకటి ఉండేది. ఓకే, ఏం లేదు. ఓకే, ఇట్స్ జస్ట్ ద మోస్ట్ బేసిక్ క్రికెట్ గేమ్. ఏంటంటే ఒక డబ్బా ఉంటుంది, దెర్ ఇస్ అ గై స్టాండింగ్ విత్ అ బ్యాట్, అండ్ దెన్ బాల్ ఇస్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ వన్ ఎండ్. ఓకే, ఒక స్క్రీన్కి అదర్ ఎండ్ నుంచి బాల్ వస్తూ ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్, ఊరికే ఏదో గాల్లో నుంచి వస్తున్నట్టు ఉంటుంది అనమాట. అండ్ దెన్ ద స్కోర్ ఈస్ బేసికలీ ఈ కార్నర్లో, స్క్రీన్ కార్నర్లో నీకు 0 1 2 3 6 అండ్ దెన్ వెనక్కి వెళ్తే వికెట్ ఉంటుంది అండ్ అవుట్ ఉంటుంది. ఊరికి జస్ట్ హ్యావ్ టు మౌస్తో ఊరికే ఇట్లా మూవ్ చేయాలన్నమాట బ్యాట్ని. అండ్ దట్ పర్సన్ కీప్స్ మూవింగ్ అనమాట బాడీ. అండ్ దెన్ సమ్ టైమ్స్ అది ఎంత బ్యాడ్గా డిజైన్ చేశారంటే దట్ ప్లేయర్ ద పర్సన్ హూ స్టాండింగ్ దేర్ వాడు ఇట్లా బాడీ షేక్ అయ్యేది. ఇలా అది ఎందుకు షేక్ అయ్యేది కూడా అర్థమయ్యేది కాదు, ఇట్లా షేక్ అవుతుండేది. ఫారెస్ట్ గేమ్ అదైతే. అండ్ దాంట్లో ఇంకోటి ఏంటంటే లెట్స్ జస్ట్ సే బాల్ వచ్చింది, నువ్వు దాన్ని హిట్ చేసావు, బట్ అది నువ్వు గట్టి కొట్టలేదు అనుకో, ద బాల్ వుడ్ స్టే దేర్ ఆన్ ద గ్రౌండ్. అండ్ దెన్ ఇఫ్ ది అదర్ బాల్ కమ్స్ ఇన్ అండ్ దెన్ లెట్స్ జస్ట్ సే దట్ ఇంకొక బాల్ వచ్చి ఆ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బాల్ని కొట్టింది అనుకో, ఆ బాల్ రోల్ అయ్యి కిందకి వెళ్ళి వికెట్ తగిలిందంటే అవుట్ నువ్వు. సమ్ లైక్ క్రేజీ వియర్డ్ యాస్ గేమ్ అవి, బట్ వీ వుడ్ ప్లే లైక్ క్రేజీ బికాస్ ఇట్ వాస్ అగైన్ వన్ ఆఫ్ దోస్ గేమ్స్ వేర్ వీ వుడ్ టేక్ టర్న్స్. నేను ఒక స్కోర్ చేస్తా, ఇంకొకటి ఇంకో స్కోర్ చేస్తాడు, అండ్ దెన్ హైయెస్ట్ స్కోర్ ఎవరు చేస్తాడు అనేది లైక్ ఆ పిచ్ ఉంటాడు అనమాట. దట్ గేమ్ వాస్ క్వైట్ ఫన్. డిఫెండ్ ద వికెట్ క్రికెట్ అని ఒకటి ఉండేది. దెర్ యూస్ టు బి, ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ నో దిస్, ఒక డైనో వార్స్ ఏదో సంథింగ్ ఒక గేమ్ ఉండేది వేర్ అది కూడా సేమ్ ఇట్లానే స్ట్రాటజిక్ గేమ్ అనమాట. డెస్క్టాప్ గేమ్ అది. ఇట్ వాజంట్ పార్ట్ ఆఫ్ మినీక్లిప్. దాంట్లో ఏంటంటే 2 player గేమ్. దెర్ యూస్ టు బి లైక్ దీస్ ఎనిమీ ఆస్ట్రిచెస్ టైప్ ఏవో సమ్ క్యారెక్టర్స్ ఉండేవి అండ్ స్టోన్స్ ఉండేవి అనమాట. సో యూ హ్యావ్ టు పుష్ ద స్టోన్ ఆన్ టు దట్ క్యారెక్టర్. దాంట్లో ట్రిక్ ఏంది అంటే, దాంట్లో ఉన్న ఒక్క చిన్న థింగ్ ఏంటంటే యూ కెన్ యాక్చువల్లీ పుష్ ద స్టోన్ ఆన్ టు యోర్ ఓన్ ప్లేయర్ అండ్ వాళ్ళు చచ్చిపోవచ్చు కూడా. సో ఏమయ్యేదంటే ప్లాన్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకుంటూ ఆడుకునే వాళ్ళము. బట్ దెర్ వుడ్ ఆల్వేస్ బీ వన్ బాస్టర్డ్ ఎవడైతే కావాలని నిన్ను చూస్తాడు, వాడు గేమ్ ఆడట్లేదు, హీస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ టు కిల్ యూ. అండ్ నా మీద స్టోన్ వేసేసి అరే నేను సారీ రా నేను చూసుకోవాలి కావాలని మన మీదకి దోస్తుండే. యూస్లెస్ ఫెలోస్ అసలు. యా, అండ్ ఎంత చైల్డిష్ ఉంటుండే అంటే బికాజ్ వీ అబ్సల్యూట్లీ లవ్ లైక్ షిట్ హ్యూమర్. సో దాంట్లో ఒక ఆస్ట్రిచ్ క్యారెక్టర్ ఉండేది. అదేం చేసేది అంటే అక్కడక్కడ తిరుగుతూ మెల్లిగా
అని చెప్పి ఒక ఫాట్ వదిలేదు అనమాట, ఒక క్లౌడ్ వదిలేదు. నువ్వు దాంట్ లోపల నుంచి వెళ్ళావనుకో యువర్ క్యారెక్టర్ వుడ్ స్లో డౌన్ అనమాట. లైక్ షిట్ గేమ్ అది, బట్ మజా ఉంటుండే. దట్ వుడ్ ప్లే అలాట్. డిడ్ యూ ఎవర్ ప్లే దిస్ గేమ్ కాల్డ్ మ్యాక్స్ పెయిన్? చాలా తక్కువ బ్రో, చాలా తక్కువ. బట్ ఇట్స్ ఎ వెరీ ఫేమస్ గేమ్. బట్ నేను ఐ రిమెంబర్ మ్యాక్స్ పెయిన్, నేను పర్సనల్లీ చాలా తక్కువ ఆడాను మ్యాక్స్ పెయిన్. బట్ ఐ రిమెంబర్ మా పక్కింటి అన్న ఒకటి ఉంటుండే శరత్ అని, హీ వుడ్ ప్లే మ్యాక్స్ పెయిన్. వెరీ కూల్ లుకింగ్ గేమ్ బ్రో. ఐ రిమెంబర్ నేను అది బేసికలీ న్యూయార్క్ సిటీని చూపిస్తుంది అండ్ ఇట్ హ్యాస్ దట్ సేమ్ లైక్ బ్యాట్మ్యాన్ ఎస్థెటిక్ టైప్ అనమాట. వెరీ డార్క్ గాథమ్ సిటీ వైబ్ ఉంటుంది అనమాట. అండ్ మ్యాక్స్ పెయిన్ ఇస్ లైక్ దిస్ బ్రూడీ క్యారెక్టర్. వాడికి ఏదో వాడి వైఫ్ చచ్చిపోతుంది ఆర్ సంథింగ్ హ్యాపన్స్ టు హిమ్ అండ్ దెన్ హీస్ గోయింగ్ ఆఫ్టర్ లైక్ ఎట్లా అంటే నీకు ద టెంప్లెట్ ఈస్ వెరీ లైక్ కియాను రీవ్స్ సినిమాలు ఉంటాయి చూడు, లైక్ సిమిలర్ అట్లా ఉంటుంది అనమాట. జాన్ విక్ టైప్, వెరీ కూల్ లుకింగ్ బ్రూడింగ్ క్యారెక్టర్. వాడు ఇట్లా ఫుల్ ఇట్లా షూట్ చేస్తూ ఉంటాడు అండ్ దాంట్లో స్లో మోషన్ ఉంటుండే అనమాట. సో వాడు షూట్ చేసినప్పుడు బుల్లెట్ స్లోగా వెళ్ళి వాడికి తగులుతుండేది, అదంతా కూల్గా అనిపించేది అనమాట. అది మస్తు మజా ఉంటుండే మ్యాక్స్ పెయిన్. ఐ రిమెంబర్ మ్యాక్స్ పెయిన్ 1, మ్యాక్స్ పెయిన్ 2, మ్యాక్స్ పెయిన్ 3 తర్వాత వచ్చినాయి కానీ, బట్ ఐ రిమెంబర్ మ్యాక్స్ పెయిన్ మై ఏమంటారు నైబర్ యూస్ టు ప్లే అండ్ దెన్ నేను కొంచెం ఆడా మ్యాక్స్ పెయిన్. Sometimes I would just watch him play because it was so much fascinating. వాడు బాగా ఆడుతున్నాడు అని చెప్పి మజా ఉంటుండే. Then we'll come to GTA Vice City. Okay, of course. Yeah, let's talk about GTA Vice City for whatever time we want to talk about. GTA Vice City lo you remember how did you get introduced to GTA Vice City? Because it's always a fascinating story. ఎట్లా ఇంట్రడ్యూస్ అయినావు అనేది ఆ గేమ్కి. యా ఇట్ ఈస్ ఫర్ మీ. నీకు చెప్పాను కదా ఇప్పుడు, నీకు ఆల్రెడీ కాంటెక్స్ట్ వచ్చేసి ఉంటుంది. దేర్ ఈస్ దిస్ కజిన్, he has this system in his home. అక్కడే మేము అన్నీ ఆడేవాళ్ళం, క్రికెట్ ఆడేవాళ్ళం ఎక్కువ. తర్వాత లైక్ నా థింగ్ ఏంటంటే, ఇప్పుడు నా కజిన్ ఉండేది, ఇప్పుడు నేను వెరీ సింపుల్గా చెప్పాలంటే, నేను పెరిగింది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాకినాడకి ఒక 20 kilometers దూరం. సో ఇప్పుడు ఐ యూస్ టు గో టు స్కూల్ ఇన్ కాకినాడ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ కజిన్ హీఈస్ 20 kilometers, లైక్ వాడు మా ఊర్లో ఉన్నా సరే హీ యూస్ టు గో టు కాకినాడ ఇన్ బస్ ఎవ్రీ డే. లైక్ హిస్ ఫ్యామిలీ గాట్ సెటిల్డ్ హియర్. నేను మా మావయ్య వాళ్ళతో ఉండేవాడిని అది ఇది. సో నేను ఎవ్రీ సాటర్డే నేను మా మావయ్యతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేవాడిని. ఎవ్రీ సాటర్డే ఎవ్రీ సండే. సో అలా ఎవ్రీ వీక్ వస్తూ ఒక వీక్ వస్తే అఫ్కోర్స్ మనకి ఏంటి మన మైండ్లో వచ్చాను, మనోడు ఉన్నాడా లేదా పక్కన పెట్టి, మనోడు పడుకున్నాడు అనుకుందాం ఫర్ సపోజ్, డజంట్ మ్యాటర్. హాయ్ చెప్పేటోడిని మా ఇంటికి, అదే వచ్చేవాడిని, ఏవో పెట్టేవారు ఫుడ్, అదే చిన్న స్నాక్స్ ఏవో పెడతారు కదా, అవి కూడా మనకేంటి కంప్యూటర్ గురించి వచ్చాం మనం. వచ్చేవాడిని, కూర్చుంటే నేను క్రికెట్ స్టార్ట్ చేసా, ఒక మ్యాచ్ ఆడేసా, అయిపోయింది. మనోడు వచ్చాడు వచ్చి అప్పుడే జరుగురా అంటేనే ఈ గేమ్ తర్వాత మనం ఇంకో గేమ్ ఆడదాం అన్నా. ఇది కాదు కొత్త గేమ్ ఆడుతున్నాను నేను, కొత్త గేమ్ స్టార్ట్ చేసా అన్నాడు. ఏం కొత్త గేమ్ అన్నా? GTA అన్నాడు. GTA అంటే అన్న తర్వాత కూర్చున్న తర్వాత నేను గంట అబ్జర్వ్ చేశాను మనోడు ఏం చేస్తున్నాడు, అసలు ఏంటి, వాట్స్ ద గేమ్, వాట్స్ ఇట్ అబౌట్ అని అబ్జర్వ్ చేసి. హీ డిడ్ నథింగ్ ఫర్ 1 hour. Literally nothing for 1 hour. He was there, he was roaming, he was like pushing people out of cars, roaming in cars, shooting, punching random women on roads, shooting random people on roads. And నాకు గుర్తు బ్రో, ఆ 1 hour తర్వాత I didn't question him of ఏంటి మిషన్స్, టాస్క్స్ ఏంటి. I didn't question him. It didn't matter. It didn't matter. And this guy what he used to do, you know, మా వాడికి కార్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడు లైక్ బయట కూడా కార్స్ అంటే చాలా ఇష్టం. కార్లు దొంగతనం చేసి దే యూస్ టు బి గరాజ్, దాంట్లో సేవ్ చేశాడు. నువ్వు గరాజ్ లో పెడితే గరాజ్ ఇలా మూసుకొని మళ్ళీ గరాజ్ ఇలా లేచేసరికి ఫ్రెష్ పెయింట్ కొత్త కలర్ అయ్యేది కారు. మెంటల్ వచ్చేది మాకు. ఇంకా ఇది ఒక ఫస్ట్ ఇలా తెలుసుకొని లైక్
అలా ఒక వీకెండ్ అయింది. నెక్స్ట్ వీకెండ్ దిగితే దీని అక్క మనోడు ఫ్యానీ మ్యాగ్నెట్ అన్నాడు. అప్పుడు మొదలైంది ఫ్యానీ మ్యాగ్నెట్, లీవ్ మీ అలోన్. కొట్టేది జనాల్ని. పోలీసు వాడు వచ్చిన వెంటనే స్టార్లు ఇలా పెరిగిన వెంటనే లీవ్ మీ అలోన్. దీని అక్క నెక్స్ట్ వీక్ ప్యాన్సర్ దిగింది. ఇంకా ప్యాన్సర్ రెవల్యూషన్ నాకు. సిటీ లేపడం ప్యాన్సర్ తో. అసలు ప్యాన్సర్ తో మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే నువ్వు కాల్చడం కాదు బ్రో, టచ్. నువ్వు ట్యాంక్ వేసుకుని వెళ్తుంటే కారు టచ్ అయితే పేలేదు కారు. వాట్ మ్యాడ్నెస్ మజా ఉంటుండే. ఐ రిమెంబర్ లీవ్ మీ అలోన్ మస్తు మజా ఎప్పుడు వస్తుండే అంటే లిటరలీ పోలీసు మొత్తం 5 స్టార్ వచ్చేది. ఆల్మోస్ట్ పోలీసులు ఎవడో ఒకటి ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అండ్ దెన్ ఎస్కేప్ కొట్టి లీవ్ మీ అలోన్ కొట్టేసి మళ్ళీ రెజ్యూమ్ చేయగానే ఆ పోలీసు వాడు అక్కడ దాకా వచ్చి ఇట్లా రివర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. నీ అయ్యా నన్న రెజ్యూ నీకు స్టాప్ అని చెప్పి మజా ఉంటుండే. ఏమేం చీట్ కోడ్స్. 100% హెల్త్ కి ఆస్పిరిన్ కొడితే 100% హెల్త్ వచ్చేస్తుంది. No, aspirin was a drug tablet. Aspirin. And then there is also protected something ఇంకోటి ఏదో కొడితే ఎక్స్ట్రా 100 వచ్చేది. ప్రెషియస్ ప్రొటెక్షన్. ప్రెషియస్ స్పెల్లింగ్ రానోడు కూడా నేర్చుకున్న రోజులు అవి. అరే IOUS వస్తుందిరా. IOUS వస్తుందిరా. Yeah. What was your favorite tools? Because nutter tools. There used to be like five thugs tools, nutter tools. దాంట్లో నా ఫేవరెట్ యూస్ టు బి ఐ థింక్ నట్టరే అనుకుంటా. నట్టర్ లో ఒకటి ఇట్లా మషిన్ గన్ టైప్ వచ్చేది, ఇట్లా దట్ KGF మషిన్ గన్ టైప్ వెళ్ళలేదు. దట్ యూస్ టు బి మజా వస్తుండే అవి. దేర్ యూస్ టు బి దిస్ వన్ ఆల్సో బ్రో, హ్యాక్సా, అదే సా మెషిన్ కట్ చేసే చైన్ సా ఉంటుండే. కరెక్ట్. ఇట్లా వెయ్యి మనిషిని బర్రని వస్తుండే. అది మోస్ట్ ఫన్ థింగ్ ఏంటంటే నువ్వు బైక్ మీద దేని మీద వెళ్తున్నావు, లేకపోతే పరిగెట్టుకుంటూ వెళ్తున్నావు, రైట్, ర్యాండమ్ గా ఎవడన్నా రోడ్డు మీద ఒక లేడీకో ఒక జెంట్కో ఎవడొకడికి తగిలితే ఇలాగా వాడు తిట్టేటోడు నిన్ను ఆడుకొని అది పెట్టుకొని నకల్ డస్టర్ పెట్టుకొని కొడుతుండే అప్పుడప్పుడు. ఎంత వైలెంట్ ఇప్పుడైతే there is this, you know, right, there is this thing called Hyderabad, there is this thing called rage room. అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి నువ్వేవో బదులు పగలు కొట్టచ్చు. అప్పుడు దట్ ఈస్ ట్రూ. GTAలోకి వెళ్ళి రచ్చరచ్చ చేస్తుండే. యూ రిమెంబర్ దట్ GTA మిషన్స్ లో ద మోస్ట్ ఇన్ఫ్యూరియేటింగ్ మిషన్ విచ్ ఇస్ దట్ ఒక డ్రోన్ టైప్ ఒకటి ఉంటుంది హెలికాప్టర్ది, దాంట్లో తీసుకొని బాంబులు ప్లాంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ అన్నెసెసరీ మిషన్. ఓకే, ఐ డోంట్ నో వై ఆ బిల్డింగ్ ని లేపడానికి వీడు సీక్రెట్ గా లేపాలి అది ఇది అని చెప్పి ఒక తొక్కలో హెలికాప్టర్ వేసుకొని పోతున్నాడు. అరే లోపల పోయి ధనాధనాన్ని మిషన్ అంతా వేసేస్తే అయిపోతుంది కదా వాళ్ళని. యా, బట్ దట్ యూస్ టు బి ద మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ థింగ్. అండ్ అప్పుడు నా కూల్నెస్ ఫ్యాక్టర్ పెరిగిండే మా స్కూల్, మా బ్యాచ్లో, మా ఫ్రెండ్స్ బ్యాచ్లో, బికాస్ ఎవ్రీబడి వుడ్ కమ్ టు దట్ మిషన్. ఐ థింక్ ఆల్ఫాబెట్ A అనుకుంటా అది, ఐ ఫర్గెట్ సంథింగ్ లైక్ దట్. మిగిలిన వాళ్ళు అందరూ వేరే మిషన్స్ అని ఫినిష్ చేసేవాళ్ళు, అదొక్కటి అక్కడ స్టక్ అయిపోయి ఉండేది. బికాస్ సచ్చేది కాదు అది, బికాస్ దట్ కంట్రోల్స్ వర్ ఆల్సో సో వియర్డ్. బికాస్ నీకు న్యూమరిక్ కీప్యాడ్ మీద ఆడాలి దాన్ని, ఆ డ్రాప్ చేసేటప్పుడు కూడా ఎగ్జాక్ట్ పాయింట్లో డ్రాప్ చేయాలి, టైమర్ ఉండేది. ఇట్ వాస్ ద మోస్ట్ ఇన్ఫ్యూరియేటింగ్ మిషన్ అది. అండ్ ఐ రిమెంబర్ మా ఫ్రెండ్స్ అందరు ఆడుతున్నప్పుడు నేను ఒకరోజు డిసైడ్ అయినా, అరే బై ఇది మాత్రం నేను ఎట్లన్నా ఫిగర్ అవుట్ చేయాలి, నాకు సంబంధం లేదు, నేను ఈ మిషన్ దాటాలని చెప్పి ఒక 10-20 సార్లు ఆడా బ్రో. నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందో. అండ్ దెన్ ఐ ఫినిష్డ్ ఇట్ ఒకసారి ఆడిన తర్వాత. అండ్ దెన్ ఐ ప్లేడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఆడిన తర్వాత కూడా మళ్ళీ ఆడాను, సో దట్ ఐ గెట్ గుడ్ అట్ ఇట్. అండ్ దెన్ లిటరలీ మా ఫ్రెండ్స్ అందరూ, అరే లిఖిత్ వచ్చి మా ఇంట్లో ఆడరా, ఆ మిషన్ క్లియర్ చేయరా అని చెప్పి నేను అందరి ఇంటికి పోయి ఆ మిషన్ ఫినిష్ చేసాను. నేను అస్సలు నేను ఇక జీసస్ కంటే నేనే ఎక్కువ అన్న ఫీలింగ్లో ఉండే నేను ఆ మిషన్ ఫినిష్ చేసాను. యా, యూ రిమెంబర్ దేర్ యూస్ టు బి దిస్, దాంట్లో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు, ల్యాన్స్ అని ఒకటి ఉంటాడు, వాడే లాస్ట్ కి ద్రోహం చేస్తాడు, యూస్లెస్ ఫెలో. అండ్ దెన్ యూ ఆల్సో లైక్ మంచి ఫన్ స్టఫ్ ఉండదు బ్రో. ఇప్పుడు నాకు అన్నిటికంటే మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏమనిపించేది అంటే GTAలో
దేర్ యూస్ టు బి దిస్ చీట్ కోడ్ కాల్డ్ సీవేస్. కార్ వేసుకుని వెళ్తావు, దూకితే మళ్ళీ టైర్స్ ఇలా ఉంటాయి కదా, ఇలా అయ్యేవి టైర్స్ పుట్టియా అమ్మా. అదొకటి ఉండేది. ఇంకోటి వాట్ వాస్ అ చీట్ కోడ్, గాలోకి ఎగిరేది కార్, ఎయిర్ సంథింగ్ ఏదో ఉండేది, కొడితే అది కార్ గాలో ఇట్లా కొంచెం బౌన్స్ అయితే గాలోకి ఎగిరిపోతుంది. అది పేరు మర్చిపోయినా. దట్ వాస్ క్వైట్ ఫన్. ఎంత స్టూపిడ్ షిట్ చేస్తుండే అంటే మేము ఆ చీట్ కోడ్ కొట్టి గాల్లో కార్ ఎగిరిన తర్వాత మన బాయ్ని ఇట్లా బయటికి తెప్పిస్తుండే, వాడు కార్లో బయటికి కింద పడుతుండే, దడేలని పడుతుండే. అసలు నీకు లైక్ వేస్టెడ్ బస్టెడ్ అని ఏమన్నా వచ్చి లైక్ వేస్టెడ్ అని వచ్చింది, వేస్టెడ్ అని వచ్చి నువ్వు హాస్పిటల్ దగ్గర మళ్ళీ రీస్పాన్ అయ్యావంటే ఫస్ట్ నువ్వు అక్కడే ఉంటావు, అక్కడే ఉండి ఆస్పిరిన్, ప్రీషియస్ ప్రొటెక్షన్ అన్ని కొట్టేస్తావు ఫస్ట్. రైట్ దట్ యూస్ టు బి అ నార్మ్. కరెక్ట్. యూ డోంట్ వాంట్ గెట్ బస్టెడ్ ఆర్ యూ డోంట్ వాంట్ గెట్ లైక్ యూ డోంట్ వాంట్ ద లైఫ్ టు ఎండ్. అసలు ఏం మజా వస్తుండే బ్రో. యూ రిమెంబర్ ద మిషన్స్ ఇన్ ఇట్? నాకు గుర్తుంది కొన్ని, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ వెరీ బ్రూట్ ఫోర్స్ మిషన్స్ ఉంటుండే, లైక్ లిటరలీ వెళ్ళి గన్ తీసుకొని కాల్చాలి. ఐ రిమెంబర్ దట్ మిషన్ వేర్ నువ్వు ఒకడిని బండి మీద ఇలా చేస్తూ వన్ షూట్ చేయాలి, అదొకటి గుర్తుంది నాకు. అదొకటి ఉంది. ఇంకొకటి ఒక చోట దేర్ యూస్ టు బి దిస్ వాట్ యూ కాల్, ఒక గరాజ్ టైప్ ఉంటది, అటువైపు నుంచి 100 మంది ఇలా కాలుస్తూ ఉంటారు, ఒక అమ్మాయి ఉంటది నీతో పాటు, లైక్ నువ్వు అందరినీ కాల్చి సేవ్ చేయాలి. కరెక్ట్. కొన్ని మిషన్స్ యూ కెన్ లిటరలీ విన్ బై జస్ట్ ఎంటరింగ్ అ చీట్ కోడ్. ఐ రిమెంబర్ ఒక మిషన్ ఉంటుంది వేర్ ఒక ఐ థింక్ ఒక మొత్తం బేసికలీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరో ఉంటారు, వాళ్ళందరూ ఏదో ధర్నా ఉంటుంది. సో బేసికలీ యూ హ్యావ్ టు ఇన్స్టిగేట్ సంథింగ్ లోపలికి వెళ్ళి, నువ్వు లోపలికి వెళ్ళి పిక్ అ ఫైట్ విత్ సంబడి అంటారు. అండ్ దెన్ ఆ మధ్యలోనే దే హ్యావ్ ఎ ట్రక్ అనమాట. సో అదేదో ఒక చీట్ కోడ్ ఉంటుంది కదా, ఏదో చీట్ కోడ్ కొడితే అది కార్లు వెళ్తాయి మన చుట్టూ ఉన్నవి, అది ఎంటర్ చేయగానే మొత్తం మిషన్ సక్సెస్ వచ్చేస్తుంది. అది ఐ ఫర్గెట్ వాట్ కార్ పేలేదైతే మర్చిపోయా నేను కూడా. అప్పుడప్పుడు మనమే కార్లో ఉండి మనం అప్పుడప్పుడు ఎంటర్ చేసి మనం చచ్చిపోయిన సందర్భాలు కూడా అన్ని దూల పనులు చేసాం. మజా వస్తుంది. బట్ పాన్జర్ వాజ్ ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ ఫన్. నువ్వు ఒక థియరీ గమనిస్తే దిస్ వన్, మోర్టల్ కాంబాట్, టెక్కన్, ఈ గేమ్స్ అన్నిటిలోని దేర్ యూస్ టు బి దిస్. ఇప్పుడు రోడ్ ర్యాష్ ఇలాంటివి వస్తే, ఇప్పుడు అప్పట్లో మనకి ఈ ఆన్లైన్ లో లైక్ దిస్ రెగ్యులేషన్స్, మెంటల్ హెల్త్, ఇవన్నీ మనకు ఒక అంత ఎక్స్పోజర్ లేక, మన పేరెంట్స్ కి లేక, పిల్లలు దే యూస్ టు ప్లే సమ్ రియల్లీ వైల్డ్ షిట్. లైక్ ఒక రెగ్యులేషన్ కానీ, లేకపోతే పిల్లలు మెంటలీ డిస్టర్బ్ అవుతారు, అది ఇదే. అందుకే మేబీ జనరేషన్ ఎట్లా అయిందో లేదో మనకి తెలియదు కానీ, ఎంత ఇంపాక్ట్ ఉందో తెలియదు కానీ దేర్ ఆర్ హోల్ స్టడీస్ టాకింగ్ అబౌట్ హౌ గేమ్స్ ఇంపాక్ట్ లైఫ్స్, అది ఇది అనేది. హౌ ఎస్పెషలీ అమెరికాలో హౌ ద గన్ కల్చర్ బికేమ్ రియలీ పాపులర్ బికాస్ ఆఫ్ లైక్ GTA Vice Cityతో దానికి కూడా లింక్ ఉంది, వేర్ పీపుల్ వుడ్ ప్లే లైక్ బోత్ సైడ్స్ ఉంది ఆర్గ్యుమెంట్, వేర్ వన్ సైడ్ పీపుల్ సే దట్ గేమ్స్ వల్ల పీపుల్ ఆర్ వైకేరియస్లీ లివింగ్, అట్లీస్ట్ గేమ్స్లో చేస్తున్నారు ఈ నాన్ సెన్స్ అంతా, దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అవుట్ సైడ్ అని. బట్ కొంతమంది ఏమంటారంటే దట్ ఆ గేమ్స్లో చేయడం వల్ల దే ఆర్ గెటింగ్ ఇంట్రొడ్యూస్ టు న్యూ ఐడియాస్ అండ్ దెన్ దాన్ని నేను రెప్లికేట్ చేస్తా. బికాస్ చాలా మంది బ్రో, ఐ రిమెంబర్ మారియో గేమ్లో అదేదైతే పైపులోకి వెళ్ళేవాడో, దెర్ యూస్ టు బి న్యూస్ ఇండియాలో వేర్ పీపుల్ వుడ్ ట్రై దట్, డ్రైనేజ్ లోపలికి వెళ్ళడం పిల్లలు, దట్ క్రేజీ ర్యాండమ్ షిట్ చేసేవాళ్ళు జనాలు. దే వుడ్ డూ ఆల్ ఆఫ్ దిస్, ఏమంటారు, నీడ్ ఫర్ స్పీడ్, ఐ మీన్ రోడ్ ర్యాష్ చూసి ఎవ్రీబడి ట్రైడ్ ఇట్లా బండి మీద ఊరికే కాల్తో ఇట్లా ఫ్రెండ్స్ అనడం, అది ఇది. ఐఎమ్ షూర్ దానికి కూడా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు. ఇట్లాంటి నాన్ సెన్స్ అంతా చేస్తుండే. బట్ GTA Vice City కాకుండా దేర్ అనదర్ కంప్యూటర్ గేమ్ దట్ ఐ ప్లేడ్ వాజ్ 2 games that were really fun was Hulk and Spider-Man. Did you ever play Hulk? I played Spider-Man. మన ఇట్లా గాలోకి వేసుకొని వెబ్స్ వేసుకొని మిషన్స్ చేస్తుండే. ఇట్ వాస్ క్వైట్ ఫన్. స్పైడర్ మ్యాన్ గేమ్ ఆడుతుండే. అండ్ హల్క్ గేమ్లో దెర్ యూస్ టు బి, సో హల్క్లో ద ఫ్యాసినేటింగ్ థింగ్ వాస్ 2 modes ఉండేవన్నమాట. ఒకటేమో మన మెయిన్ హల్క్ గ్రీన్ గై, వాడు ఏంటంటే బ్రూట్ ఫోర్స్ వెళ్ళి గుద్దుకుంటూ పోవడం అనమాట, అందరినీ చంపుకుంటూ పోవడం. వాడు మనిషి అయ్యేవాడు అనమాట. ఓకే, కొన్ని మిషన్స్లో. ఆ మనిషి మిషన్స్లో ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్ వాజ్, నీకు లెట్స్ జస్ట్ సే ద మిషన్ ఇస్ లైక్ ఒక ప్రిజన్ ఉంటుంది, నువ్వు సీక్రెటివ్గా యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. ఓకే, లిటరలీ డబ్బాలు వెనకాల దాక్కోవాలి
అండ్ యూ హ్యావ్ టు లైక్ అక్కడ గార్డ్స్ తిరుగుతుంటారు, వాళ్ళ వెనకాలకి వెళ్ళి వాళ్ళని సీక్రెట్గా వాళ్ళ గొంతు పిసుకాలి. ఏం పవర్స్ ఉండవు, అసలు క్రేజీ ఉంటుండే. బికాస్ లిటరల్లీ ఎట్లా అంటే గేమ్ మొత్తం సైలెంట్గా ఉంటుంది. వెన్ యు ఆర్ ఫౌండ్ అవుట్ నో ఇమ్మీడియట్లీ అలామ్ అవుతుంది, ఇట్లా ఉలిక్కి పడుతుండేది, అరే ఏంద్రా దొరికిపోయినా. అండ్ ఆ మిషన్ చాలా డిఫికల్ట్ ఉంటుండే, దోస్ హల్క్ మిషన్స్, ఎస్పెషల్లీ ద గై. బట్ ఇట్ వాస్ రియలీ లైక్ ఏమంటారు, ఒక టెన్షన్ ఉంటుండే, లైక్ దట్ మారియో అండర్ గ్రౌండ్ మిషన్స్ టైప్, ఇది బాగా టెన్షన్ ఉంటుండే అనమాట. సో హల్క్ అట్లా ఆడుతుండే బాగా. ఐ రిమెంబర్ హల్క్ మజా ఉంటుండే. స్పైడర్ మ్యాన్ ఐ యూస్ టు ప్లే. ఐ రిమెంబర్ స్పైడర్ మ్యాన్లో కూడా యూ కుడ్ హ్యావ్ లైక్ బ్లాక్ స్పైడర్ మ్యాన్, అది ఇది కలర్స్ అని చేంజ్. యూ డూ ఆల్ ఆఫ్ దట్. ఆల్సో నాకు లైక్ నేను తెగ ఆడుతూ ఉండే ఇంకో గేమ్ ఏంటంటే ఫీఫా ఆడేవాడిని బ్రో నేను. లైక్ ఆఫ్టర్ యు కేమ్ టు ప్లే స్టేషన్ ఆర్ ఈవెన్ బిఫోర్? నో లైక్ నేను ఇట్ ఈస్ వెరీ ఫన్నీ. నేను ఫస్ట్ నాకు ప్లే స్టేషన్ తెలుసు, ఇదంతా నీకు తెలుసు కదా. తర్వాత వి ఆల్ హ్యాడ్ కంప్యూటర్స్, లైక్ ఎప్పుడో 9th-లోనో 10th-లోనో 8th-లోనో ఎప్పుడో కంప్యూటర్లు వచ్చినాయి మన ఇంట్లోకి. వి స్టార్టెడ్ ప్లేయింగ్ అండ్ ఆల్. అప్పట్లో నాకు 9th-లోనే ఎప్పుడో సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కొనుక్కున్నాం మేము. ఫస్ట్ హ్యాండ్ కూడా కాదు, సెకండ్ హ్యాండ్ కంప్యూటర్. సో మా స్కూల్లో అప్పుడు, మా స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ అండ్ వీ యూస్ టు హ్యావ్ ఎ బిగ్ గ్రౌండ్. మాకు గేమ్స్ లైక్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఉండేవి, లైక్ గేమ్స్, ఎక్స్ట్రా కరిక్యులర్స్ అండ్ ఆల్. సో I was a part of football team in my school. I was a part of like cricket team in my school. Nice. I used to play a bunch of sports. So ఫుట్బాల్ చాలా ఎక్కువ ఆడేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాపర్ ఫుట్బాల్ గ్రౌండ్ ఏ మెజర్మెంట్స్ తో ఉండేదో మా స్కూల్లో అంతే మెజర్మెంట్స్ తో ఫుట్బాల్ గ్రౌండ్ ఉండేది. డామ్ ప్రాపర్ అండ్ గ్రాస్ క్లీన్ గ్రౌండ్. గ్రాస్ ఉండేది కాదు బట్ మెజర్మెంట్స్ వర్ సేమ్. లైక్ దేర్ యూస్ టు బి లైక్ మంచి క్రికెట్ బాల్. బ్రో అంత ప్లేస్ ఎక్కడ ఉంది బ్రో? ఏ స్కూల్లో ఉంది బ్రో అసలు? క్రేజీ. మా కాకినాడలో లైక్ మా స్కూల్, అందుకే లైక్ మేము లైక్ హాలిడేస్ అప్పుడు క్రికెట్, చాలా మంది క్రికెట్ ఆడుకునేవారు మా స్కూల్ గ్రౌండ్ లో. సో మా స్కూల్ గ్రౌండ్ అట్లా ఫేమస్ అనమాట. అండ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ జరిగినప్పుడు ఫుట్బాల్ యూస్ టు బి కండక్టెడ్ బై ఆర్ స్కూల్. సో వెన్ యూఆర్ హోస్టింగ్ ఎ గేమ్, you have to make sure that the ground you have to make sure that the ground is well maintained, and you have to make sure that you are really good at that game. Yes because you can't lose in your own school. You cannot lose at your own school, man. Like there are teachers watching, there are girls of your own class watching. Exactly. సో ఫుట్బాల్ ఎక్కువ ఆడేవాళ్ళం. అందుకని నాకు ఫీఫా కూడా నేను లైక్ ఇంటికి వచ్చాక కూడా నేను ఇష్టం ఉంటుండే. నేను అది ఆఫ్ కోర్స్ క్రాక్ వర్షన్ ఫీఫా తెగ ఆడుతుండే నేను ఫీఫా. లైక్ ఫీఫా నాకు తర్వాత అంటే ఇప్పుడు కూడా నాకు ఎప్పటికన్నా ఓకే నౌ వీఆర్ ఓకే ఎర్నింగ్ ఇన్ లైఫ్, ఓకే వీఆర్ గుడ్ ఇన్ లైఫ్ కదా, ఎప్పటికన్నా ప్లే స్టేషన్ కొనుక్కొని ఫీఫా ఆడాలి అనేది నాకు ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ దాట్. రైట్ దట్స్ వాట్ ఐ వాస్ కమింగ్ టు. దట్ నౌ ఇఫ్ విల్ ఎండ్ విత్ దిస్, దట్ నౌ డూ యూ ప్లే ఎనీ గేమ్స్? లైక్ ఆర్ యూ స్టిల్ అ గేమర్? లైక్ ఇప్పుడు నువ్వు కూర్చొని వేర్ డూ యూ ప్లే గేమ్స్? ఇఫ్ యూ ప్లే గేమ్స్, అసలు ఎప్పుడు లాస్ట్ నీ గేమ్ ఎప్పుడు ఆడే గుర్తుందా పోనీ? లాస్ట్ I went to my cousin's place. ఇక్కడ హైదరాబాద్లో మై కజిన్స్ ప్లేస్. He had PS4 at his place అనుకుంటా. So he was playing some combat game, but not all this Mortal Kombat and all. He was playing some combat game. అప్పుడు జాయ్ స్టిక్స్ తో ఆడినట్టు గుర్తు. మా తమ్ముడు మొన్న ఏదో గేమ్ స్టార్ట్ చేశాడు బ్రో. వాడు స్ట్రీమింగ్ చేద్దాం అది ఇది అని చెప్పి, ఏం గేమ్ వాలరెంట్ ఏదో స్టార్ట్ చేసాడు. చూస్తుండే లాస్ట్ గేమ్ అంటే మనం అందరం ఆడింది నాకు తెలిసి పబ్జీ బ్రో. ఫోన్ లో PUBG, Militia ఆడా. Militia I used to play. I never got into PUBG as much because I was bad at it. నాకు చిరాకు వస్తుండే, నేను గలీజ్గా నన్ను చంపాడు దొప్పుతుండే, అందుకే నేను చల్లరా తీసేసిన. ఇది కూడా నాకు ఒక నాస్టాల్జియా. ఇది నేను ఒక 2 minutes చెప్తా. చెప్పు. దిస్ థింగ్ కాల్డ్, అంటే బిఫోర్ పబ్జీ ఇట్ వాజ్ అవర్ ఇంజనీరింగ్ 3rd year. ఐ యూస్ టు స్టడీ ఇన్ బెంగళూరు అనమాట. ఇంజనీరింగ్ 3rd year. 4th year ఎండింగ్ లో పబ్జీ became popular, Free Fire and PUBG. But before that there used to be Militia. Militia was a thing for us, bro. Yes. Third year లో మేము హాస్టల్లో ఉండేటోళ్ళం. This was in your engineering, no? Engineering 3rd year లో. It was same. 2016 2017 టైంలో
డిన్నర్ అయిపోయేది. డిన్నర్ అయిపోయిన తర్వాత మాకు ఒక రూమ్కి వీ యూస్ టు బి 4 people ఇన్ హాస్టల్. మా కాలేజ్ బెంగళూరులో నాగార్జున కాలేజ్ అనమాట. హాస్టల్స్ యూస్ టు బి రియలీ గుడ్. అంటే లైక్ అప్పుడే నీకు కంపార్ట్మెంట్స్ ఉండేవి. లైక్ ఇఫ్ యూ క్లోజ్ ది కర్టెన్ యూ హ్యావ్ ఎ స్పేస్ ఆఫ్ యువర్ ఓన్. అట్లుండేది అనమాట. అలాంటి లైక్ అలా ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు మా ఫ్రెండ్స్. యూస్ టు బి 12 people, 10 people, like 5 one team, 5 another team. ఓకే, అందరం ఒకే హాట్స్పాట్ కనెక్ట్ అయ్యేవాళ్ళం. అండ్ దిస్ గై హూ యూస్ టు హ్యావ్ దిస్ హాట్స్పాట్ ఈజ్ ఎ గై విత్ ద బిగ్గెస్ట్ బ్యాటరీ ఆర్ ది బెస్ట్ ఫోన్. ఓకే, అందరం ప్రతి ఒక్కడు లైక్ వియర్డ్ స్పాట్స్ లో కూర్చునే వాళ్ళం. ఎందుకు ఛార్జింగ్ పెట్టాలి. లైక్ ఒకడేమో లైక్ అందరికి స్టడీ టేబుల్స్ ఉంటాయి, స్టడీ టేబుల్ మీద ఇట్లా కూర్చునేవాడు. ఇట్లా కూర్చుని వియర్డ్ స్పాట్స్ లో కూర్చుని కొన్ని చచ్చిపోయినప్పుడు అండ్ సౌండ్లు వచ్చావన్నమాట. అండ్ దేర్ యూస్ టు బి దిస్ వన్ గై ఇన్ ద టీమ్ హూ యూస్ టు బి వెరీ గుడ్ అట్ స్నైపింగ్. కరెక్ట్. వాడు ఒక పైన కూర్చుని అటు స్నైప్ ఎక్కడి నుంచి చంపుతున్నాడు అర్థమై సార్. ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుండే, ర్యాండమ్లీ చంపకని వస్తుండే. అది బ్యూటిఫుల్ గేమ్. అంటే అది ఇంకొక సెక్సీ గన్ ఉండేది బ్రో, అది చైన్ సా గన్. అది నువ్వు ఎలా తీసుకుంటే గిర్ర ఒకటి తిరుక్కుంటే ఇలా తగులుకుంటే మెంటల్ షిట్ బ్రో. మినిమిలిషియా అయితే తెగ ఆడేవాళ్ళం అసలు. క్రేజీ. మా ఫ్రెండ్స్ గ్రూప్ లో సేమ్ ఇట్లా ఇంజనీరింగ్ టైంలో క్లాస్ లో కూర్చొని ఆఫ్టర్ లంచ్ వీ వుడ్ గెట్ సమ్ టైం కూర్చొని మినిమిలిషియా ఆడుతుండే. మై ఫ్రెండ్స్ వర్ రియలీ గుడ్ అట్ ఇట్, ఐ వాజంట్ యాజ్ గుడ్. ఏం చేస్తుండే అంటే దే వుడ్ ఆల్వేస్ టెల్ మీ, అరే లిఖిత్గా నీకు అంత బాగా రాదు కాబట్టి నువ్వే ఎక్కడైనా దాక్కొని అక్కడ సేఫ్గా ఉండు, సో దట్ మనమందరం ఓడిపోయినాం అనుకో నువ్వు మిగులుతావు అది ఇది అని చెప్పి. నేను అదే చేస్తుండే, పోయి ఒక చోట దాక్కొని ఎవడన్నా వస్తుండే అటు ఇటు చూసుకొని వెయిట్ చేస్తుండే. అండ్ దెన్ ఈవెన్చువల్లీ వాట్ వుడ్ హ్యాపెన్, వేరే వాళ్ళందరూ కొంచెం అటాకింగ్ మోడ్లోకి వెళ్తున్నారు, చచ్చిపోతున్నారు అది ఇది. అండ్ దెన్ అందరు చచ్చిపోయిన తర్వాత ఇదేంది ఇంకా గేమ్ ఓవర్ అవ్వలేదు అని చెప్పి, అరే లిఖిత్ ఉన్నారా అంటే అవును అని చెప్పి నా ఫోన్ లాక్కునేవాళ్ళు. నా ఫోన్లో ఆడేవాళ్ళు మళ్ళీ కూర్చొని. క్రేజీ ఉండే. మినిమిలిషియా వాస్ క్వైట్ ఫన్. My friends played PUBG. I never got into PUBG. You played PUBG full on? I never got into it that much. చాలా తక్కువ ఆడా. కానీ అప్పటికి లైక్ PUBG started after my like engineering అయిపోతూ లైక్ ట్రాన్సిషన్ టు మీ షిఫ్టింగ్ టు హైదరాబాద్ అండ్ ఆల్. సో అంత టైం దొరక్క. అండ్ ఐ థింక్ PUBG వచ్చేసరికి నేను కొంచెం హిప్స్టర్ ఓవర్ యాక్షన్ చేసిన. ఇది అందరూ ఆడుతున్నారు చాలవే నేను ఆడాలి అది నేను పక్కన పెట్టిన. PUBG ఆడేటోడిని కొంచెం ఆడా. బట్ దెన్ ఐ అండర్స్టూడ్ లైక్ ఓకే మనం ఫోన్ మాట్లాడుతూ ఆడాలి. ఇట్ వాజ్ ఆల్ టూ మచ్ ఫర్ మీ అట్ వన్ పాయింట్. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే రా లైట్ రా. సో ఇప్పుడు ఈవెన్ ఐఎమ్ నాట్ అ గేమర్ నౌ. నాకు ప్లే స్టేషన్లో ఐ రిమెంబర్ మై ఫ్రెండ్స్ యూస్ టు ప్లే ఫీఫా. నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు క్రేజీ ఆడేవాళ్ళు ఫీఫా. కూర్చొని పెద్ద చదివేది ఏమి ఉండదు, 3 hours ఏమో క్లాస్ ఉంటుంది, ఇంటికి రాగానే కూర్చొని ప్లే స్టేషన్ ఉండేది, టీవీలో కూర్చొని ఫీఫా ఆడేవాళ్ళు. నాకు ఇవ్వండిరా ఒకసారి నేను ప్రాక్టీస్ చేసేదానికి అంటే నాకు ఇస్తారు, నా మీద 7 goals 8 goals కొడుతూ ఉంటారు. అదే పిచ్చనారా, నాకు ఇవ్వండిరా ఒకసారి, నాకు అది పాస్ కూడా చేయడానికి రావట్లేదు సరిగ్గా. అండ్ ఆల్సో నాకు కూడా దట్ ఈస్ ఏ థింగ్ అనమాట. ఇప్పుడు నేను ప్లే స్టేషన్ లో అలవాటు చేసుకోవాలి ఫీఫా నేను. బట్ నో ఫీఫా ఈజ్ ఎ గేమ్ ఇన్ ప్లే స్టేషన్ ఓన్లీ. సో ఇప్పుడు నేను అంత గుడ్ ఉంటానా లేదా, నేను ఎంజాయ్ చేయగలుగుతాను లేదా, నాకు తెలియదు స్కిల్ అసలు నాకు ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా అనేది ఒక డౌట్. ప్లే స్టేషన్ ఈజ్ అరౌండ్ 50K అని ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ కాదా లేదా అవసరం మనకి. Another game that I played, that's the last game that I played most recent is WWE ఆడుండే నేను. దాంట్లో మన అన్ని ఓల్డ్ క్యారెక్టర్స్ అన్ని ఉంటుండే. బట్ నౌ ఇట్స్ నాట్ జస్ట్, అంతకుముందు మనం ఆడినప్పుడు జస్ట్ ఫాల్తూ క్యారెక్టర్స్ ఉంటుండే. ఇప్పుడు నౌ యూ కెన్ బేసికలీ డూ ఆల్ ఆఫ్ దోస్ మూవ్స్. లైక్ నీకు లెట్స్ జస్ట్ సే నీకు జాన్ సీనా ఉన్నాడు అనుకో, నువ్వు జాన్ సీనాతో యూ కెన్ యాక్చువల్లీ డూ జాన్ సీనాస్ మూవ్. లేకపోతే రే మిస్టీరియో అంటే 619 చేయొచ్చు. క్రేజీ ఉంటుండే. ఆ గేమ్ నేను బాగా ఆడండే మళ్ళీ రీసెంట్లీ. దట్ లైక్ మా ఫ్రెండ్స్ దగ్గర ప్లే స్టేషన్ ఉన్నప్పుడు WWE ఆడుతుండే. బికాస్ దట్ గేమ్ ఆల్సో ఈజ్ వెరీ లైక్ ఏమంటారు, అల్టిమేట్లీ ఫైటింగ్ గేమే కాబట్టి మజా వస్తుండే. లైక్ వెన్ యూ ఆర్ కికింగ్ అదర్ పర్సన్ వాళ్ళని ఓడిస్తున్నప్పుడు. దాంట్లో మనం WWF చూసినప్పుడు ఆ కేజ్ మ్యాచ్లు, స్టీల్ చైర్లు, ల్యాడర్లు అన్నీ తీసుకొచ్చి ఏం చేస్తుండే అంటే WWE మా దొంగన కొడుకులు దోసగాళ్ళు ఎప్పుడు దాని కింద ఆ స్టేజ్ కింద యూ ఆల్వేస్ హ్యావ్ అ ల్యాడర్ ఆర్ స్టీల్ చైర్ ఆర్ వాట్ ఎవర్.
నేనేం చెప్తుంటే అరే ఆగంటారా నేను టేబుల్ తీసుకొస్తా, మనం పెడదాం, సెట్ చేద్దాం అది ఇది. సో దే వుడ్ వెయిట్ చేస్తూ ఉంటారు. నేను పోయి కిందకి పోయి పద్ధతిగా నేను పోయి టేబుల్ తీసుకొచ్చి అరేంజ్ చేయగానే నన్నే ఎత్తి కొడుతుండే దాని మీద టేబుల్ మీదకి. అరే యూస్లెస్ మంచిగా ఫేర్గా ఆడదామంటే ఇట్లాంటి గలీజ్ పనులన్నీ చేస్తుంటే. బట్ దట్ వాస్ ద లాస్ట్ గేమ్ దట్ ఐ ప్లేడ్. అండ్ దెన్ జస్ట్ లైక్ సమ్ స్పెషల్ మెన్షన్స్, ఐ ఫర్గాట్ దిస్ గేమ్ కాల్డ్ డేంజరస్ డేవ్ అని ఒక గేమ్ ఉండేది. ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్. ఇట్ వాస్ లైక్ స్లైట్లీ లైక్ మారియో, డేంజరస్ డేవ్ అని. దాంట్లో వెరీ లైక్ సింప్లిస్టిక్ గేమ్ బట్ సూపర్ ఫన్. దాంట్లో కూడా ఇట్లానే సమ్ ప్రిన్సెస్ ఏదో ఉండేది, దేర్ యూస్ టు బి దిస్ ఫైర్ బాల్స్ ఎక్సెట్రా, దాన్ని నువ్వు ఎస్కేప్ అవుతూ. దాంట్లో ఒక్క చిన్న ఫీచర్ ఉండేది, జెట్ ప్యాక్ అని ఒకటి ఉండేది అనమాట. జెట్ ప్యాక్ అంటే నీకు జెట్ ప్యాక్ వేసుకొని నువ్వు ఇట్లా గాల్లోకి ఇట్లా స్ట్రైట్కి వెళ్ళొచ్చు అనమాట. అండ్ యూ కెన్ గో అప్ అండ్ డౌన్. ఇట్ వాస్ క్వైట్ ఫన్. జెట్ ప్యాక్ ఉంటుండే, డేంజరస్ డేవ్ అని. అండ్ ఐ మీన్ ఇప్పుడు నేను ఆడే గేమ్లని మొబైల్లో ఐ ప్లే క్యారమ్స్ ఒకటి ఆడుతూ ఉంటా, ఐ కీప్ ప్లేయింగ్ టెన్నిస్ ఒకటి ఆడుతా. అండ్ ఐ ప్లే గోల్ఫ్ గేమ్స్ ఉన్నాయి నా దగ్గర. నా దాంట్లో దే ఆర్ క్వైట్ మినీ గోల్ఫ్ గేమ్స్. అది కొంచెం ఇట్లా నీకు హోల్ ఇనిషియల్లీ చూపిస్తాడు అండ్ దెన్ యూ హ్యావ్ టు జస్ట్ గో ఇన్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ టైమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మజా ఉంటుంది. చలో లెట్స్ ఎండ్ విత్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ టు దిస్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఈ నోస్టాల్జియాని మీరు వాళ్ళతో పంచుకోండి. అండ్ ఐమ్ షూర్ మేము చాలా గేమ్స్ మిస్ చేసి ఉంటాం ఈ పాడ్కాస్ట్లో. సో మీరు అవి కమెంట్స్లో మెన్షన్ చేయండి, తిట్టకండి ప్లీజ్. ఇలాగే ఇంకేమైనా టాపిక్స్ ఉన్నాయి మేము పాడ్కాస్ట్ చేస్తే మీరు వినాలనుకుంటున్నారు అంటే ప్లీజ్ మెన్షన్ దెమ్ ఇన్ ద కామెంట్స్ as well. థ్యాంక్ యూ. టాడా, బాయ్.